నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను విక్రాంతి. ఇవాళ మనతోటి హిందూ జనశక్తి లలిత్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న నమస్తే. అన్న జై శ్రీరామ్. నమస్తే అన్న. జై శ్రీరామ్. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ రామ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ రామ. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్ రామ. ప్రైజ్ ది లార్డ్ రామ. రామ. ఓకే, అంటే మీరు ప్రైజ్ ది లార్డ్ జీసస్ అనరు. అనకపోవటానికి అభ్యంతరం ఏం లేదండి. ఇఫ్ జీసస్ ఇస్ లార్డ్, నేను ప్రైజ్ ది లార్డ్ అంటా. అంటే జీసస్ దేవుడు కాదా? అది జీసస్ పుట్టనే లేదు కదా. జీసస్ పుట్టలేదు కదా. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుట్టలేదు కదా. జీసస్. జీససే యేసుక్రీస్తు కదా. జీససే యేసుక్రీస్తు. యెహోవా అంటే యెహోవా అంటే యేసు యొక్క తండ్రిని పంపించిన వ్యక్తి అని చెప్తారు. యేసు యొక్క తండ్రి ఎవరు అంటే పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్పాలి, అంటే బైబిల్ ప్రకారం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చి మేరీని కమ్ముకున్న తర్వాతనే యేసుక్రీస్తు పుట్టాడని చెప్తారు. కానీ ఆ పరిశుద్ధాత్మని పంపింది ఎవరు అంటే యెహోవా అని చెప్పి. కమ్ముకున్న తర్వాత అంటే బైబిల్లో అంతే చెప్పారు. ఆ కమ్ముకోవటం అంటే కుమ్ముకోవటం, మరి ఏంటో పదాలు ఎందుకు వాడారు నాకు తెలియదు. మీరు కావాలని వక్రీకరిస్తారా ఇప్పుడు దాన్ని? నేను లేదు, అక్కడ అట్లా ఉంది కాబట్టి చెప్తున్నాను. కించపరిచయం ఏం మాట్లాడతలేరు మీరు. నేనే కించపరచట్లా. లూకాసు వార్తలో అట్లాగే ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను అని ఉంది. ఆ కమ్ముకోవటం అంటే ఏంటో మరి వాళ్ళు చెప్పాలి. మీరు హిందూ ధర్మరక్షకులుగా కావచ్చు, హిందూయిజాన్ని కాపాడడం కోసం కావచ్చు, హిందుత్వాన్ని కాపాడడం కోసం కావచ్చు, ఎన్నో పోరాటాలు చేస్తున్నామని చెప్పేసి పైకి చెప్పుకుంటారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసినప్పుడు, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి కలిసినప్పుడు మీరు ఏం చేశారు? ఇక్కడ క్లియర్గా ఒక మాట చెప్పాలండి. నిజంగా సిగ్గుతో చచ్చిపోవాలి తెలుసా. ఇక్కడ ఎవరో తెలుసా? హిందువులు, హిందుత్వవాదులు కాదు, మీడియా మొత్తం కూడా సిగ్గుతో చచ్చిపోవాలి. మిమ్మల్ని అంటే మీరు మమ్మల్ని అన్నారు అంతేనా? లిటరల్గా అంటున్నా, సిగ్గుతో చచ్చిపోవాలి మీడియా. కారణం ఏంటంటే గత 5 years నుంచి మేము పోరాటం చేస్తున్నాం. తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయి, లడ్డు ప్రసాదంలో కల్తీ జరుగుతుంది, అన్నదానంలో నాణ్యత కోల్పోయింది అని చెప్పేసి హిందూ సంఘాలు హిందుత్వం గురించి మాట్లాడుతూ హిందూ క్షేత్రం గురించి ఇన్ని వాస్తవాలు చెప్తే ఇదిగో ఇట్లా జరుగుతుందట అని బయటికి కనీసం ప్రపంచానికి తెలియచెప్పలేకపోయిన మీడియా ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడంగానే అబ్బా ఇదేదో కొత్తగా ఇప్పుడే బయటకు వచ్చింది అన్నట్టు ఎంత హడావుడి చేసేస్తున్నారు చూడండి. ఫస్ట్ మీడియా సిగ్గుపడాలి. సామాన్యుడు చెప్పినా, సెలబ్రిటీ చెప్పినా వాస్తవంగా చూపించగలిగే దమ్ము ఫస్ట్ మీడియాకి రావాలి. అంతేగాని ఈ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఈ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేస్తే మనకి ప్రయోజనం లేదు, లేకపోతే పాపులారిటీ లేనోడు చెప్తున్నాడు కాబట్టి వీడు చెప్పే విషయాలను పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఏ ఛానల్స్ అయితే ఇట్లా ప్రచారం చేయకుండా ఆపేసినాయో ఈ రోజున వాళ్ళందరూ సిగ్గుపడాలి. మా పోరాటం ఏ రోజు తప్పుపట్టలేదండి. మేము గత 5 ఏళ్ల నుంచి నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ ఇష్యూ సీఎం గారు బయట పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా మా స్థాయికి మించిన ప్రయత్నం మేము చేస్తున్నాం. నిన్న కూడా ఇక్కడ టీటీడీ జూబ్లీ హిల్స్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం కూడా జరిగింది. నారాయణ కవచ పట్టణము, గోవిందనామాల పారాయణ చేశాం. రైట్. ఇప్పుడు పునరావృతం కాకుండా ఇటువంటి కల్తీలు రాకుండా ఉండాలి, లేకపోతే టీటీడీని మనం సంరక్షించుకోవాలంటే మీలాంటి వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు ఏంది? క్లియర్గా ఒకటే సూచన చెప్తానండి. దీనికి బోర్డు ఏదో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆ బోర్డు వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, అప్పుడు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఓకే, కానీ మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రభుత్వాలు మారితే ఈ టీటీడీ దోపిడీ రాష్ట్రంతో అయిపోకుండా దేశవ్యాప్తంగా కలిపి దోచుకుంటారు. అంతకుమించి ఏ ప్రయోజనం లేదు. ఫస్ట్ టీటీడీని కాదు, హిందూ దేవాలయాలన్నింటినీ కాపాడుకోవాలంటే దేవాలయ వ్యవస్థ మొత్తాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలి. ఇది ఒక్కటే బెస్ట్ పరిష్కారం. రైట్. ఓకే, గత కొన్ని రోజుల కిందట నేను కొంతమంది పాస్టర్లు ఇంటర్వ్యూ చేశా. బహుశా మీ దృష్టికి వచ్చుండొచ్చు. చూశానండి. చూసిర్రు కదా. రెగ్యులర్గా కేఆర్ టీవీ నేను ఎందుకు చూడకుండా ఉంటాను. ఓకే, రైట్. ఓకే, అందులో కొంతమంది పాస్టర్లు మాట్లాడినటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కోసమే ఇంటర్వ్యూ. తప్పకుండా. అండ్ నాకున్న సందేహాలు కూడా కొన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇంటర్వ్యూలో నిర్మోహమాటంగా ఏ ప్రశ్న అయినా అడగొచ్చు కదా. మీరు ఏదైనా అడగొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు కదా మీకు? ఏమి ఇబ్బంది లేదు. క్లియర్ తెలిసిందైతే తెలుసు అని చెప్తాను, తెలియదైతే దీని మీద నాకు ఐడియా లేదని చెప్తాను. ఓకే, అంటే లలిత్ గారికి తెలియనివి కూడా ఉంటాయి ఈ సృష్టిలో. అయ్యో, లలిత్ కుమార్కి తెలియనివి చాలా ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనిషి జ్ఞానం ఎంత, పరమాత్మ సృష్టితో కావచ్చు, లేకపోతే పరమాత్ముడి యొక్క జ్ఞానం ముందు కావచ్చు, మనిషి జ్ఞానం ఎందుకు పనికిరాదు.
అంటే చెప్తారు కదా సముద్రంలో నీటి బిందువు అంతని, ఆ బిందువు కంటే కూడా కొన్ని లక్షల రెట్లు చిన్నది ఇంకా చెప్పాలంటే మన జ్ఞానం. ఎవడైతే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడో ఆడంత మూర్ఖుడు ఇంకోడు ఉండడు. అలాగే బైబిల్ అని ఒక పుస్తకం పట్టుకుని సమస్త జ్ఞానం అంతా దీనిలోనే ఉంది, ఇందులో చెప్పిందే జ్ఞానం, ఇందులో చెప్పిందే చరిత్ర అని చెప్పి మాట్లాడతారు చూడండి, అంత మూర్ఖత్వం నాకు లేదు. మీకు లేదంటారు? నాకు లేదు, నాకు తెలియదు అని చెప్తా. వాళ్ళంతా తెలుసు, నాకు జ్ఞానం ఉంది అని అంత అని చెప్పేటోళ్ళంతా మూర్ఖులా? ఖచ్చితంగా అంతా తెలుసు అని చెప్పేవాడు ఎవడైనా మూర్ఖుడే. మూర్ఖులే అంటారు. అంతా తెలుసు అని చెప్పేవాడు ప్రతివాడు మూర్ఖుడే. రైట్. ఇప్పుడు ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఉపనిషత్తు చెప్తున్న మాట. మీకు రాముడు గొప్పనా యేసుక్రీస్తు గొప్పనా అంటే? అన్డౌటెడ్లీ రాముడే గొప్ప. రాముడే గొప్ప. ఓకే. అసలు యేసుక్రీస్తు లేడు, జీసస్ లేడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, అవును, నిజమా అది? ఖచ్చితంగా నిజమే. మరి కొన్ని వేల కోట్ల మంది నమ్ముతున్నటువంటి అంశం ఏదన్నా ఉంది అని అంటే యేసుక్రీస్తు, జీసస్, బైబిల్, జెరూసలేం ఇవంతా కదా, అదంతా లేదు, అంతా ట్రాష్ అంటారా ఏంది? జెరూసలేం ఉన్నంత మాత్రాన యేసుక్రీస్తు పుట్టినట్లు కాదు. యెరూషలేంలో ఒక ఖాళీ సమాధిని చూపిస్తున్నంత మాత్రాన యేసుక్రీస్తు నిజంగా ఆ సమాధిలో చేరినట్టు అక్కడి నుంచి పైకి వెళ్ళినట్టు కాదు. యేసు పుట్టాడు అంటానికి ఏదన్నా ఆధారం ఉంది అంటే అది యేసుక్రీస్తు పుట్టినట్టు నిరూపించేదే అయి ఉండాలి. అంటే చరిత్రకి జనరల్గా ఏం చెప్తారంటే ఆర్టిఫాక్ట్స్, లేకపోతే ఎడిక్ట్స్, లేదంటే కాంటెంపరీ లిటరేచర్, ఇవన్నీ చెప్తారు. ఈ రోజున యేసుక్రీస్తుకు సంబంధించి ఎటువంటి ఆర్టిఫాక్ట్స్ లేవు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే యేసుక్రీస్తుకు బతికున్నప్పుడు ఆయన వాడిన ఏ వస్తువులు లేవు. అట్లీస్ట్ యేసు చనిపోయే ముందు ఆయన దైవ కుమారుడు అని కొంతమంది అంగీకరించారని చెప్తారు కదా. మరి చనిపోయిన తర్వాత అయినా సరే యేసుక్రీస్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని భద్రపరచుకుని ఉండాల్సింది చారిత్రకత దృష్టి. అంటే మీలాంటి వాళ్ళు ఇట్లా అడుగుతారు, అడిగే ఆలోచనలు ఉంటాయి అని చెప్పేసి అలా అనుకోలేదు కావచ్చు. మరి నాలాంటి వాడికి ఇలా అడగాలన్న ఆలోచన ఎవరు పుట్టించారు? నా పాటికి నేనేదో సామెత సినిమాలో జోకం చేశారా, నా పాటికి నేనేదో మాడిపోయిన మసాలా దోశ తింటున్నాను అని చెప్పేసి నా పాటికి నా విశ్వాసంలో నేనున్నా. నా దగ్గరకు వచ్చి కెలికి, ఒరే నువ్వు నమ్ముతున్న వాళ్ళు అంత అబద్ధపు దేవుడు తెలుసా, నువ్వు నమ్ముతున్న వాళ్ళు అంత తప్పుడు వాళ్ళు తెలుసా, మా దేవుడే తోపు తెలుసా, మా దేవుడే తురుము తెలుసా, మా ప్రభు అంత తెలుసా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేయండి మీరు, ఎవరు చెప్పినా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటారు. సరే, నిజమైన దేవుడు అని మీరు చెప్తున్నారు కాబట్టి అది ఏ విధంగా నిజమో నిరూపించమని అడుగుతున్నాం. అంటే నిజం కాదా యేసుక్రీస్తు అనేది? నిజం కాదా అని ఇప్పుడు యేసు పుట్టినట్టుంటే గనక యేసుక్రీస్తు పుట్టినట్లు ఇదిగో ఇవి చారిత్రక ఆధారాలు అని చెప్పి నిరూపించమనండి, ఒప్పుకుంటా నేను కూడా. వాళ్ళు నిజాన్ని నిరూపించినా కూడా మీరు చెప్పేది అబద్ధం అంటానికి నేను ఏమన్నా క్రైస్తవున్నా? కానీ మరి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పేసి కాలాలనే దాని అనుగుణంగా చేసి పెట్టారు కదా, అదంతా ఈరోజు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చెప్పేసి చెప్తున్నారండి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే పదాలు వచ్చినంత మాత్రం క్రీస్తు ఉన్నట్టు కాదు అది. ఎందుకంటే క్రీస్తు చనిపోయిన వెంటనే క్రీస్తు శకం వచ్చిండుండ్రే, ఓకే ఇది ఒక చరిత్ర, దానికి ఒక కొలమానంగా క్రీస్తు అనే వ్యక్తిని పెట్టారు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ క్రీస్తు చనిపోయిన దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఈ వ్యవస్థ వచ్చింది, ఈ క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేది. దీన్ని మొదలుపెట్టింది ఎవరు? దాన్ని ప్రపంచం మీదకి రుద్దింది ఎవరు? సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ లాంటి దేశాలు రుద్దిని, కలోనియల్ కంట్రీస్ అన్నిటి మీద వాళ్ళ క్యాలెండర్ను రుద్దారు. ఆ క్యాలెండర్తో పాటు ఈ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే రుగ్మతను కూడా రుద్దారు. అంతే తప్పించి అది అసలు ఒరిజినాలిటీ కానే కాదా? దానికి ఏమాత్రం రియాలిటీ లేదు అసలు. కాలానికి దానికి సంబంధం లేదు. ఈ రోజున ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి సపరేట్ క్యాలెండర్ ఉంది, వాళ్ళకి సపరేట్ శకం ఉంది. అలాగే హిందువులకు కూడా ఎన్నో శకాలు ఉన్నాయి. శాలివాహన శకము, విక్రమాదిత్య శకము, యుధిష్ఠిర శకము, ఇట్లా అనేక రకాల గుప్తుల శకము ఎన్నో చెప్పుకుంటున్నాం. శకం అంటే ఏంటి? ఆ వ్యక్తి పరిపాలన ప్రారంభమైన కాడి నుంచి ఆ వ్యక్తి పరిపాలన ముగిసే వరకు దాన్ని శకం కింద చెప్పుకున్నాం. మరి యేసుక్రీస్తు పరిపాలన ఎక్కడ మొదలైంది? యేసు పాలన మొదలవటం ఏంటి? యేసుక్రీస్తు స్వయంగా తన చివరి క్షణాల్లో చెప్పారు, నువ్వు రాజువా అని అడిగితే అది నువ్వే అంటున్నావుగా అన్నాడు. నీ రాజ్యం ఎక్కడ అంటే నా రాజ్యము ఈ లోక సంబంధం ఎందుకు కాదు అని చెప్పేసి చెప్పాడు. ఈ లోక సంబంధం కాని రాజ్యం అని చెప్పినోడికి ఈ లోక సంబంధమైన ఈ క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు ఏదైతే క్యాలెండర్ వాడుతున్నారో ఆ క్యాలెండర్ క్రైస్తవులకు సంబంధం లేదండి. క్రైస్తవులకంటూ సొంత కాలగణన కూడా లేదు ఇలా బతుకులకి. బైబిల్ ప్రకారం చూసుకోండి, ఎక్కడన్నా బైబిల్లో ఆమూలాగ్రం మీరు చూస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఇట్లా ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా? అసలు ఆదివారం అంటే ఆదిత్యుడికి సంబంధించింది, సోమవారం అంటే సోముడికి సంబంధించింది, మంగళవారం అంటే మంగళ గ్రహానికి సంబంధించింది, బుధవారం అనేది బుధ గ్రహానికి సంబంధించింది. ఈ గ్రహాల పేర్లు బైబిల్లో ఎక్కడైనా చూపించండి, ఉన్నాయా? లేవుగా. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని చెప్పి 12 నెలల పేర్లు పెట్టుకున్నారు. ఈ 12 నెలలు కూడా రోమన్స్కి సంబంధించింది. జనవరి అనేది జానోస్ అనే ఒక రోమన్ దేవత పేరు మీద వచ్చింది. ఫిబ్రవరి అనేది ఫెబ్రులి అనే ఒక పండగ రోమన్స్కి ఆ టైంలో. మార్చ్ అనేది మార్స్ అనే దేవత పేరు మీద వచ్చింది. ఏప్రిల్ అనేది ఏప్రిలి అనే ఒక పువ్వు పేరు మీద వచ్చింది. ఇవన్నీ బైబిల్లో ఎక్కడ ఉన్న తీయండి. అరే మీకు వారం లేదు, నెలకు లేదు, దిక్కు రోజుకి దిక్కు లేదు,
మీరంట శకాలు లెక్కేస్తారంట, అవి మేము వినాలంట, నమ్మాలంట. ఎవడికి చెప్తున్నారు ఇదంతా? మీరే అంటే మీరు ఆల్రెడీ ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు క్రిస్టియానిటీలో ఉండేనా? ఉన్నారు కదా, దీన్ని ఒప్పుకోరు ఫస్ట్. ఉన్నారు కదా. ఉండి మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు అప్పుడు తెలియదా ఉన్నప్పుడు ఇవంతా ఇది ఈ విధంగా ఉంది అని చెప్పేసి? అది తెలుసుంటే లోపలికి వెళ్ళేవాడిని కాదు కదండి. లోపలికి వెళ్ళిన తర్వాతే కదా లోతు తెలుస్తుంది మనకి ఎవరికైనా సరే. దిగిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు మేము తోపులు మేము తురుములు అని చెప్పి జబ్బలు దర్చుకుంటా ఉంటే, ఓ వీళ్ళు ఎంత తోపులు తెలుసుకుందాం అని చెప్పి పరిశోధన మొదలు పెడితే అన్ని దెమ్మ తిరిగిపోయి అబద్ధాలు కనపడుతున్నాయి కళ్ళ ముందు. ఆ అబద్ధాలు తట్టుకోలేక బాబు నీకు దండం అని చెప్పేసి వేసుకుని నమస్కారం చివరిగా పెట్టేసి బయటకు వచ్చా. అంతే. అంటే మీరు అలా ఉన్నప్పుడు కూడా బిలీవ్ చేయలేదా యేసుక్రీస్తు ఉన్నాడు? అక్కడ ఉన్నప్పుడు బిలీవ్ చేశాను కాబట్టి అన్నాళ్ళు కంటిన్యూ అయ్యా. ఎప్పుడైతే వీళ్ళు రిపీటెడ్గా నేను మారిపోయిన వాడిని కూడా విడిచిపెట్టకుండా, నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయా, సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసి. కానీ ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు అంత ప్రేమగా నటించారో, ఎంత మంచి మాటలు చెప్పారో, వెళ్ళి నేను ఎప్పుడైతే కరుడుగట్టిన క్రైస్తవుడిగా మారిపోయానో అప్పుడు నన్ను కూడా వాళ్ళలాగా మార్చడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళలాగా కూడా ఇగో హిందూ దేవుళ్ళలో ఆ దేవుడు వ్యభిచారం చేస్తాడు తెలుసా, ఈ దేవుడు పాపం చేశాడు తెలుసా, ఆ విగ్రహాలు సైతాన్లు తెలుసా, ఈ రాళ్ళన్నీ రాక్షసులు తెలుసా అంటూ లేని కట్టుకథలన్నీ నాకు బుర్రకెక్కించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆలోచించా, నిజమే హిందువులు ఇంతమంది ఉన్నారు, నా బంధువులు అందరూ హిందువులుగా ఉన్నారు, వాళ్ళందరినీ మార్చాలంటే వాళ్ళని కాంక్రీట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్పాలంటే వాటిలో ఉన్న లోటుపాట్లు ఏంటి తెలుసుకోవాలి. ఆ లోటుపాట్లు మాట్లాడాలంటే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోవాలని బైబిల్లో ఉన్న స్ట్రెంగ్స్ కోసం అని చెప్పేసి హిస్టరీ అధ్యయనం చేయడం మొదలుపెట్టా. ప్యారలల్గా హిస్టరీతో పాటు బైబిల్ని కంపారిటివ్గా స్టడీ చేస్తున్నప్పుడు అర్థమైంది, బాబు ఇదంతా బొస్కే, బైబిల్ అనేది అసలు ఎటువంటి ప్రామాణికత లేని ఒక పుస్తకము. 40 మందికి పని లేక కూర్చొని రాసుకున్న పుస్తకాలని ఎవరో ఒక కౌన్సిల్ ఆఫ్ నేషియా అని చెప్పేసి కాన్స్టంటైన్ అనే ఒక రాజు ఉన్నప్పుడు ఆ రాజు దగ్గర ఉండే మండలి అంతా కూడా కూర్చొని, ఇదిగో మొత్తం 200 పుస్తకాలు ఉన్నాయి, వీటిల్లో అన్ని పుస్తకాలు పెడితే ఎవడో చదవడు కాబట్టి పనికిమాలిన అన్నీ తీసేసి కొన్ని ఇంపార్టెంట్ వరకు ఉంచుదామని చెప్పేసి, ఇగో ఈ 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, లేదు అప్పుడు 73 పుస్తకాలు క్యాథలిక్స్ కాబట్టి, ఈ 73 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనల్ చేద్దాం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడ్డాయి అని చెప్పేసి ప్రజల్లోకి వదిలేద్దాం అని చెప్పేసి అనుకున్నారు, వదిలేరు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు, మార్టిన్ లూథర్ అని చెప్పేసి. ఆయన వచ్చి ఇదంతా బాగానే ఉంది కానీ ఇంకా దీనిలో కూడా తీసేదగినవి కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంకో 7 పుస్తకాలు పక్కకు దోసి ఈ 66 సాలరా బాబు మనకని చెప్పేసి చెప్పాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఆ 1020 పేజీల పుస్తకాన్ని 39 పుస్తకాల పాత నిబంధనని, 27 పుస్తకాల కొత్త నిబంధనని మొత్తం కలిపితే 66 పుస్తకాలు, 31,102 వచనాలు. ఇవి రాయటానికి 40 మందికి ఎందుకు టైం పట్టింది? అది కూడా దాదాపు 100 నుంచి 150 సంవత్సరాల కాలం పట్టింది మొత్తం పూర్తి చేయడానికి. పోనీ ఇందులో ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానం ఏదన్నా ఉందా అని నిరూపించమంటే క్రైస్తవుడు ఎవడో రావట్లా. మీ కేఆర్ టీవీ కానీ ఎవరన్నా వచ్చి కూర్చుని ఇదిగో హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయాలు మా బైబిల్లో ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక 5-10 తీసుకుని వస్తారేమో అడగండి. ఒక 5-10 మేము చూపించలేము అనుకుంటే అట్లీస్ట్ ఒక విషయం హిందూ గ్రంథాల్లో ఇది లేదు, మా దానిలో మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉంది కాబట్టి వచ్చి మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి పిలవమనండి. నేను ఒక మంచి వర్డ్ కూడా లేదా బైబిల్ మొత్తంలో? మంచి వర్డ్ లేదంటలేదండి. హిందూ గ్రంథాల్లో లేని కొత్త మంచి అన్న చూపించండి అంటున్నా. అంటే హిందూ గ్రంథాల నుంచే కాపీ చేసిరా ఏంది? హిందూ గ్రంథాల్లోంచి కాపీ చేసినా కూడా సంపూర్ణంగా కాపీ చేయలేకపోయారు, సరిగా చేయలేకపోయారు. హిందూ గ్రంథాల్లో లేని మంచి దానిలో బైబిల్లో ఒకటి కూడా లేదు. కానీ బైబిల్లో లేని మంచి హిందూ గ్రంథాల్లో చాలా ఉంది. ఇన్ని కేవలం బైబిల్లో లేవు కాబట్టి హిందూ గ్రంథాల్లో చెప్పబడ్డ మంచి విషయాలను కూడా ఇదేం మంచి అని చెప్పి మాట్లాడతారు. అలాంటి మూర్ఖులు వాళ్ళు. రైట్. నేను మొదటగా విజయ్ కుమార్ని ఇంటర్వ్యూ చేసిన. ఫస్ట్ పాస్టర్ అయినటువంటి విజయ్ కుమార్, తను కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు పూర్తిగా గమనిస్తే మెయిన్గా నేను ప్రతి ఒక్కరిని అడిగింది, మిమ్మల్ని ఇంట్రడక్షన్లో అడిగినట్టుగానే జై శ్రీరామ్ అని వాళ్ళన్నా తను జై శ్రీరామ్ అనలే. సో ఒక విజయ్ ప్రసాద్ రెడ్డి ఒక్కరు అన్నారు. ఓకే. సో ఓకే, వీళ్ళు అనలే జై శ్రీరామ్ అనొచ్చా, ఒక క్రైస్తవునిగా ఉండి అనొద్దాం? మీరు అనకూడదండి. అనకూడదు. క్రైస్తవుడు అనుకుంటే మాత్రం అనకూడదు ఖచ్చితంగా. కారణం ఏంటంటే వాళ్ళ బైబిల్లోనే చాలా క్లియర్గా ఉంది. నిర్గమకాండంలో కావచ్చు, యెహోషువ గ్రంథంలో కావచ్చు, అన్య దేవతల పేర్లు నీ నోట తలవనే కూడదు అన్న విషయం క్లియర్గా బైబిల్లో ఉంది. వాళ్ళు క్రిస్టియానిటీలో బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు, అంత ఇంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి విజయ్ కుమార్ కానీ లేకపోతే ఇంకా జాన్ పాల్ కానీ కిరణ్ పాల్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అనటానికి ఇష్టపడలా. విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆయన హిందూ సమాజం మొత్తాన్ని టోకున బొట్టలో వేసుకుందాము, అందరినీ కలిపి గంపగుత్తగా నేను ఒక తోపుని, నేను ఒక మంచివాడిని అనిపించుకోవాలి, అలా మెల్లగా నా దగ్గరికి తెచ్చుకుని వాళ్ళందరినీ తర్వాత మత మార్పిడి చేయొచ్చు అని చెప్పేసి జై శ్రీరామ్ అని మీ దగ్గర అన్నాడు. ఆ తర్వాత వీడియోలు పెట్టి ఏమంటున్నాడు, ఆ నిమిషం నేను నటించాను కాసేపు అని చెప్పేసి తనే చెప్పుకుంటున్నాడు. ఎందుకు అంత అగత్యం ఏంటి నీకు
ఆ? నీ మతంలోకి 10 మందిని లాక్కోవటం కోసం నీ మతస్థుల్ని మోసం చేసి నీ మత గ్రంథాన్ని మీరి హిందువుల్ని ఎదవల్ని చేయాలని ప్రయత్నం చేసి ఎందుకంత కక్కుర్తి మీకు? తప్పే. 100% ఏ క్రైస్తవుడైనా సరే జై శ్రీరామ్ అంటానికి సిద్ధపడ్డాడు అంటే అతను హిందువుల్ని మోసం చేస్తున్నట్టు అయి ఉండాలి. లేదు అంటే అతనికి క్రైస్తవ్యం మీద విరక్తి వచ్చేసి బయటకు వచ్చే ఆలోచనతో అన్న ఉండాలి. రైట్. అంటే మీరు క్రిస్టియానిటీ నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రశ్న, నిజంగా విగ్రహాధారణ చేసినటువంటి ఏదైతే ప్రసాదం ఉంటుందో అది ఒక క్రైస్తవుడు తినొద్దా? తినకూడదండి. తినకూడదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అపోస్తులుడైన పౌలే చెప్తున్నాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో యెహోవా స్వయంగా చెప్తున్నమాట. మీరు ఈ స్వాధీనపరచుకోను జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి ఎక్కడున్నా సరే వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి, వాళ్ళ బలిపీఠాలని కూలద్రోయండి, వాటి పేర్లు అక్కడ లేకుండా చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. అన్యులు వాళ్ళు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకి చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. అంతే. విగ్రహాలకు పెట్టింది ఏది తినొద్దని చెప్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే విగ్రహార్పితములు తినకూడదు. ఇప్పుడు నా డౌట్ ఏంది అని అంటే, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఇంకెవరు దేవుడు లేడు అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. ఉంటుందా? చెప్పండి, నేను చెప్తానండి. నేను అడుగుతున్నా ఇదే ప్రశ్న, మీరు చెప్పండి. ఉంటుందా? లేదండి. లేదు. ఏమని ఉంటుంది బైబిల్లో? యేసుక్రీస్తు స్వయంగా చెప్పుకున్నమాట, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరలేరు అని చెప్పేసి చెప్పుకున్నారు. వాళ్ళ తండ్రి దేవుడు, వాళ్ళ తండ్రిని చేరుకోవటానికి ఇతను జస్ట్ మీడియేటర్ మాత్రమే. ఇంకా లిటరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్రోకర్. మరి ఇంత మాట అన్నారు ఏంది? బ్రోకర్ అంటే తప్పు మాట కాదండి, మధ్యవర్తిని. ఇంకో అంతే, మధ్యవర్తి అని చెప్పాడు అంతే. అంటే మీరు దేవుడు, వాళ్ళ ఒక కమ్యూనిటీ మొత్తం దేవుడిగా భావించేటటువంటి వ్యక్తిని బ్రోకర్ అని అన్నారు మీరు. ఇప్పుడు బ్రోకర్ అనేది తప్పు మాట కాదు కదా. బ్రోకరేజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు అంటే ఏం చేస్తారు, అక్కడ ఓనర్కి ఇక్కడ బయ్యర్కి మధ్యలో డీల్ చేస్తారు. అలాగే పరలోకంలో ఉండేది యెహోవా, భూమి మీద ఉండేది మనుషులు. ఈ మనుషులు యెహోవాని చేరుకోవాలంటే ఏం చేయాలంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు అన్నారు. అంటే పైన అక్కడ వెంచర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు నా ద్వారానే వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాడు అంతే. ఓకే. అది కూడా అది వెంచర్ అని ఎందుకు అంటున్నానంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, నేను ముందుగా పరలోకమునకు వెళ్ళి అక్కడ మీ అందరి కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను అని చెప్పేసి చెప్పాడు. అంటే అక్కడ ప్లాట్లు వేస్తాను, మీ అందరూ వచ్చేటప్పుడు ఉండటానికి వీలుగా ఉండాలి. ఆ ఉద్దేశంతో చెప్పాను. బైబుల్ లేదని చెప్పమనండి. యేసుక్రీస్తు నేను పరలోకానికి వెళ్ళి ముందుగా స్థలాలు సిద్ధపరుస్తానని చెప్పలేదని చెప్పమనండి. ఎవరన్నా స్థలాలంటే వాళ్ళు కేటాయించుకున్నటువంటి ప్లేస్లో ఏదో రకంగా అనుకోవచ్చు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే కదా ఆడెవడో పాస్టర్ 10,000 ఇస్తే పరలోకంలో నీకు మంచి ప్లేస్ ఇస్తానని చెప్పేసి భక్తులు మోసం చేస్తున్నాడు. ఫోన్ కాల్ కూడా మీరు వినే ఉంటారు కదా. మరి అంతే, ఆ మోసానికి అవకాశం ఇచ్చింది ఆ పుస్తకమే. ఇప్పుడు చాలామంది పాస్టర్లు అరటిపండు ఇచ్చి లేకపోతే నూనె రాసి జబ్బులు నయం చేయడం, లేకపోతే పిల్లలు పుట్టేటట్టు చేయడం, ఇది చేస్తుంటారు. దీన్ని ఏకీభవిస్తారా మీరు, వ్యతిరేకిస్తారా? అది పాస్టర్ చేసిన తప్పే, పూజారి చేసిన తప్పే, ఎవడు చేసిన తప్పేనండి. పూజారి ఎవడు చేసిన తప్పే. వీళ్ళకంత సీనే ఉంటే ఇవన్నీ అమ్ముకుంటే ఎందుకు బతుకుతారు? అరటిపళ్ళు, ఖర్చీఫ్లు అమ్ముకుంటా. అదే డబ్బులే పుట్టించుకుంటాడు కదా. అడికి కావాల్సిన చర్చినే ఆమె పట్టు అనగానే చర్చ్ అయిపోద్ది, లేకపోతే టచ్ అనగానే ఒక పెద్ద బిల్డింగ్ వచ్చేస్తుంది చర్చి. అట్లా రావట్లేదుగా. ఇంత చేసిన వీళ్ళే మన చర్చి కట్టుకోవటం కోసం నిధులు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు కదా. అట్లా అడుక్కోవాల్సిన కర్మ ఏమొచ్చింది? అదేదో వేస్తూనే మాట్లాడి డైరెక్ట్ డీలింగ్ ఉన్నప్పుడు టచ్ ఇక్కడ 100 కోట్లు వచ్చాయి. 100 కోట్లు ఎందుకు? టచ్ అనగానే ఇక్కడ ఒక 10 ఎకరాల్లో చర్చ్ రెడీ అయిపోవాలని చెప్పి అనుకుంటారుగా. ఏం అవ్వండి. జనరల్గా సామెతలు ఏం చెప్తారంటే మంత్రాలకి చింతకాయలు రాలవని చెప్తారు, కానీ అట్టగా చెప్పాల్సింది సువార్తలకి శవం కూడా లేవదని చెప్పేసి చెప్పాలి. కానీ చచ్చిపోయేటోళ్ళని లేపుడు కావచ్చు, లేకపోతే చచ్చిపోతున్న వాళ్ళని లేపుడు కావచ్చు, లేకపోతే పెరాలసిస్ వస్తే లేపుడు కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి కదా. నేను ఇప్పుడు మీడియా ముఖ్యంగా కాబట్టి మాట్లాడలేదు, కానీ పర్సనల్గా అయితే నేను చెప్తా, సువార్తలకి శవాలు లేవవు కాదు, సువార్తలకి ఇంకేది లేవదని చెప్తా. లేవదు. మీరు ఇంత అంటే వల్గారిటీగా అనిపించట్లేదా మీకు మీరు మాట్లాడే మాటలు? అంటే వాళ్ళు చేస్తున్న పనులు మీరు బాధపడలేదు, కానీ నేను చెప్తున్న నిజాలకు మీరు బాధపడుతున్నారా? మీరు చెప్పాలి నాకు. అంటే కమ్యూనిటీని ఇబ్బంది పెడుతారు కదా మీరు ఒక రకంగా. ఆ కమ్యూనిటీ మొత్తం దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడుతుందండి. ఈ దేశంలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది, చట్టం 1954 నుంచి అమల్లో ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ 2 చట్టాలని తొంగలో తొక్కేసి ప్రతోడు రోడ్ల మీద స్వస్థత సభలను పెట్టేసి నేను పిల్లల్ని పుట్టిస్తా, నేను సువార్త చెప్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నేను ప్రార్థన చేస్తే నీకు వ్యాపారం పెరిగిపోద్ది, నీకు ఎయిడ్స్ తగ్గిపోద్ది, క్యాన్సర్ తగ్గిపోద్ది అని చెప్పేసి వైన్ అని, కొబ్బరి నూనెని, ఖర్చీఫ్లని, బలూన్లని, అట్టిపళ్ళు అని చెప్పేసి అడ్డగోలుగా రోడ్ల మీద అమ్ముతుంటే ఈ చట్టాలను మీరాలు చేస్తున్నారు కదా. చట్టాన్ని తొంగలోకి దొక్కి నా దేశం మొత్తాన్ని మోసం చేస్తున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడుకుంటుంటా? ఆ మోసపోతున్న వాళ్ళు ఈ దేశం మెజారిటీలైన నా హిందువులు ఉన్నారు.
నేను బరాబర్ మాట్లాడతాను. ఓకే, అంటే వాళ్ళు ఏం మోసం చేశారు మిమ్మల్ని చెప్పండి. ఇప్పుడే చెప్పానండి, ఈ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అనేది దేనికి ఉంది అంటే ప్రజలు ఇట్లా మోసపూరిత ప్రకటనల చేత మోసపోకుండా ఉండటం కోసము, మోసపూరితమైన పదార్థాలను మందులని చెప్పేసి ఇచ్చేసి లేకపోతే అమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట ఆడటం ఏదైతే ఉందో అటువంటివి జరగకూడదని ఆ చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలను మీరు నాకు మత స్వేచ్ఛ ఉంది అని చెప్పుకుంటూ వీళ్ళు రోడ్ల మీద నేను క్యాన్సర్లు తగ్గిస్తున్నా అన్నాడు. ఒకడేమో ప్రార్థన చేస్తే ఎయిడ్స్ తగ్గిపోయింది అని చెప్పేసి అన్నాడు. నేను 10 మంది ఎయిడ్స్ పేషెంట్లను తీసుకొస్తాను, వాళ్ళని తగ్గించమని వీడు ప్రార్థన చేసి. సరే, ఇప్పుడు అంటే వాళ్ళంతా దొంగలే ఒప్పుకుంటాను. ఆ దొంగనా డాష్ గాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే హిందూ చరిత్రను అడ్డం పెట్టుకొని ఇదంతా కొంతమంది డేరా బాబా లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చేసేది మంచి పనులే అంటారా? నేను చెప్పాను కదండి, మీకంటే ముందు నేను చెప్పేశాను. హిందుత్వం పేరుతో మీరు బాబాల దాకా వెళ్ళారు. ఒక పూజారి, పురోహితుడు, అర్చకుడు లేకపోతే రేపు లలిత్ కుమార్ ఏదన్నా రెమెడీ చేసినా కూడా నమ్మొద్దు. మీకు ఇంకా వీళ్ళు నా వల్ల అట్లాంటి రెమెడీస్ చేస్తుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే నన్నైనా సరే రాళ్లతో కొట్టేయండి. ఎందుకంటే మనం ఆధారపడాల్సింది భగవంతుడి మీద. భగవంతుడు ఆర్ఎంపీ డాక్టర్ లాగా వచ్చే తలనొప్పులు, జ్వరాలు తగ్గించి తన అస్తిత్వాన్ని నిరూపించుకునేంత కర్మ ఆ పరమాత్ముడికి లేదు. అలాగే భగవంతుడు ఏమి రోడ్ల పక్కన గారడీలు చేసేవాడు కాదు, మ్యాజిక్ షోలు చేసుకునేవాడు కాదు. మీకు నాకు మహిమలు చూపించి నేనున్నాను ప్లీజ్ నన్ను నమ్మవా అని బతిమాలు కొట్టడానికి అట్లా అడుక్కుని నన్ను నమ్ము నన్ను నమ్ము నన్ను నమ్ము నన్ను నమ్మితే నేను పైకి తీసుకెళ్తాను ముష్టెత్తుకునే అంత కర్మ హిందూ దేవుళ్ళు ఎవరికి పట్ల. నమ్మమని చెప్తారు, నమ్మినోడు నమ్ముతాడు. నమ్మకపోయినా పర్వాలేదు. భగవంతుడినే నమ్మకుండా కేవలం మంచి పనులు చేసి స్వర్గాన్ని పొందిన హిందువులు ఎంతోమంది ఉన్నారు. ఏంది మళ్ళొకసారి, భగవంతుడినే నమ్మకుండా మంచి పనులు చేసి స్వర్గాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్, అంటే ఒక యేసుక్రీస్తుని మాత్రం నమ్మితేనే మీరు పరలోకానికి పోతారు అని చెప్పేసి ఒక పాస్టర్ చెప్పింది నా ఇంటర్వ్యూలో. నేను చెప్తున్నా కదా, మీరు రోజుకు 1 కేజీ బంగారం అనాథ శరణాలయాలన్నిటికీ దానాలు చేయండి. ఒక 100 సంవత్సరాలు రోజు చేయండి. 100 సంవత్సరాల తర్వాత కూడా మీరు యేసుని నమ్మలేదు. మీరు ఇచ్చిన బంగారాలు, మీరు చేసిన దానాలన్నీ కూడా బుడిదలో పోసిన పన్నీరే. కానీ సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసా? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వం మానసుహు అని చెప్పేసి చెప్తుంది. అంటే మీరు చేసే కర్మల వల్ల కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బు వల్ల కానీ, లేకపోతే మీ సంతానం వల్ల కానీ మీరు అమరత్వాన్ని పొందలేరు. మీకు అమరత్వం పొందాలంటే త్యాగం ద్వారా మాత్రమే పొందగలుగుతారు. అటువంటి త్యాగబుద్ధితో కూడిన జీవితాన్ని గడపమని సనాతన ధర్మం చెప్తుంది. కానీ బైబిల్ ప్రకారం చూసుకున్నా లేకపోతే క్రిస్టియానిటీ ప్రకారం చూసుకున్నా సరే మీరు ఎన్ని మంచి పనులు చేసినా మాకు అనవసరం, చచ్చే ముందన్నా సరే కనీసం యేసుని నమ్మారా లేదా. ఒక పాస్టర్ని అడగండి, 99 సంవత్సరాలు మీరు దానాలు కాదు, 99 సంవత్సరాలు రోజుకో మర్డర్ చేయండి. లేకపోతే రోజుకు 2 ఒకటెందుకు ఊహించుకున్నట్టు రోజుకో 10 రేపులు చేయండి. అంటే 10 రేపులు చేయండి. 99 సంవత్సరాల తర్వాత ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతాననగా యేసుని నమ్ముకున్నారు మీరు. ఈ 2 రోజులు పరిశుద్ధమైన జీవితం గడిపేశారు. ఈ పాత పాపాలన్నీ మాఫీ చేసి మిమ్మల్ని పరలోకానికి యేసు తీసుకెళ్తాడని చెప్పారు నా ఇంటర్వ్యూ. అదే చెప్తారు. రైట్, కాకపోతే పూర్తి స్థాయిలో పశ్చాత్తాపడాలి అంటే మారుగుణం పొందకుండా నిజంగా మారు మనసు పొందాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు రోజు చేసిన 10 రేపుల సంగతి ఏంటి? ఆ 10 మంది బాధితుల పరిస్థితి ఏంటి? రోజుకి వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? మరి మీరు యేసుని నమ్ముకున్నారు, ఇక ఆ 2 రోజులు వృద్ధనారి పతివ్రత అని అన్ని పడిపోయిన తర్వాత ఎవడైనా మంచిగానే బతుకుతాడు. ఆ 2 రోజులు మంచిగా బతికిన దానికి యేసు తీసుకెళ్ళిపోతే మరి అన్ని రోజులు మీ చేతుల్లో నాశనం అయిపోయిన జీవితాలకి న్యాయం ఎవరు చేస్తాడు? యేసు చేస్తాడు, వాళ్ళు బాబు వచ్చేస్తాడా? నా ఆన్సర్ స్ట్రైట్గా ఉంది సార్. అంటే మంచి జరగదని అంటారు అట్లా చేస్తే. అసలు యేసు అనేవాడు ఉంటే కదా ఇవన్నీ చేయటానికి. అంటే వాళ్ళ ఇప్పుడు పరలోకానికి పోతారు అని చెప్పేసి చెప్తారు, మంచిగా ఉండి సార్ ఇలా ఉండి నన్ను నమ్మావు కాబట్టి నువ్వు ఏ పాపం చేసినా పరలోకానికి తీసుకెళ్తాను అంటే, అలాంటి పరలోకానికి తీసుకెళ్లే దేవుడి కంటే కూడా రోజు మనిషికి అన్నం పెట్టేసే 10 మంది ఆకలి తీర్చే ఒక జంతువు ఎంతో మంచిది అంటా నేను. అంటే మీరు చెప్పేది యేసుక్రీస్తు అసలు దేవుడే కాదు, శ్రీరాముడు మాత్రమే దేవుడు అని అంటారు, అంతేనా? ఇక నేను అలా అనట్లేదండి. యేసుక్రీస్తు అసలు పుట్టలేదంటున్నా. యేసుక్రీస్తు పుట్టనే లేదంటున్నా. యేసుక్రీస్తుకు ఆనవాళ్ళు కూడా లేవంటున్నా. ఇప్పుడు నేను ఒకవేళ రాంగ్ అనుకోండి, ఆధారాలు చూపించేయమనండి. ఇప్పుడు క్రైస్తవులు కూడా అడగొచ్చు, మరి రాముడు పుట్టాడా, రాముడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అడగొచ్చు. రాముడు నా పూర్వీకుడని నేను నమ్ముతున్నా. రాముడికి సంబంధించి నేను ఆధారం నిరూపించుకోవాల్సిన అవసరం నాకులే. ఎందుకంటే రాముడిని పట్టుకుని, రామాయణాన్ని పట్టుకుని బాబు మా దేవుణ్ణం, బాబు మా దేవుణ్ణం తిన్న స్వర్గానికి వెళ్తావు అని చెప్పి నేను ఏ కొంపకెళ్ళి ముష్టెత్తుకోవట్లేదు. కానీ ఇక్కడ మనకు ఆ దౌర్భాగ్యం లేదు. కానీ
వేరే కంట్రీస్లలో పోయి హరే హరే కృష్ణ కృష్ణ పరమాత్మ అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఒక పాస్టర్ చూపించండి. ఎగ్జాక్ట్లీ. ఈ గాడిదలకు అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరు కూడా కృష్ణుడు నిజమైన దేవుడు నమ్మండి ప్లీజ్, కృష్ణుడు నిజమైన దేవుడు నమ్మండి ప్లీజ్ అని అడగట్లా. భగవద్గీతలో చెప్తున్న మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని చూపిస్తున్నారు. భగవద్గీత ప్రకారం చూస్తున్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మి చాలా మంది సనాతన ధర్మం వైపు ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇక్కడ బైబుల్ ప్రకారం నేను చెప్తున్నాను, బైబుల్ ప్రకారం యేసుక్రీస్తు లేకపోతే భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు, వీళ్ళు నిజమా అబద్ధమా కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ బైబిల్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కాలానికి కూడా పనికొస్తాయని, బైబిల్లో ఉన్న విషయాలు ఇప్పుడు కూడా ఆచరించదగినవే అని చెప్పేసి, బైబిల్లో ఉన్న విషయాలు భారతదేశానికి కూడా పనికొచ్చేవే అని చెప్పేసి ఒక 100 మంది పాస్టర్లను సెలెక్ట్ చేస్తా. 100 మందితోటి ఒకే మాట చెప్పించగలరా? ఛాలెంజ్ ఇది. అందరూ ఒకలాగా చెప్పరు. భగవద్గీత విషయాన్ని నేను చెప్తున్నా, 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత ఆవిష్కరణ అయ్యిందని చెప్పేసి, ఆవిర్భవించింది భూమి మీద అని చెప్పి మేము నమ్ముతున్నాం. 5000 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ భగవద్గీతని ఈ రోజు కూడా నేను పబ్లిక్లో నిలబడి ఎక్కడైనా చెప్పగలుగుతాను. 5000 సంవత్సరాలు ఇప్పుడు బైబుల్ ఉందనుకోండి, బైబుల్ కాలేజెస్లో బైబుల్ స్కూల్స్లో ట్రైనింగ్ కోసం వాడతారు. కానీ భగవద్గీత ఇంటర్నేషనల్ కాలేజెస్ యూనివర్సిటీల్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కింద వాడుతున్నారు. నా భగవద్గీతకి నా బైబుల్కి పోలిక ఎట్లా పెడతారు? అసలు బైబిల్కి భగవద్గీతకు పోలికే లేదంట. పోలికే లేదు అసలు. భగవద్గీత అందుకే విశ్వజనీనమైంది, విశ్వవ్యాపితం అవుతా ఉంది ఇప్పటికి కూడా. ఓకే, అంటే యేసుక్రీస్తు ఉండే భూమిని ఇట్లా 2 విధాలుగా చీల్చిండు, యేసుక్రీస్తే కావాలని ఈ విభజనలు ఏర్పరిచిండు అని చెప్పేసి కొంతమంది పాస్టర్లు చెప్పారు. ఆ మాటలంతా ఏమంటారు వాటిని? అర్థం కాలేదు. భూమిని చేల్చడం అంటే ఎట్లా అండి? అంటే భూమి పైన ఉన్నటువంటి ఏమంటారు కేటగిరీస్ చేసిండు అని చెప్పేసి. ఓకే. సో బైబుల్ అయితే అటువంటివి ఎక్కడ చెప్పట్లేదండి. యేసుక్రీస్తు ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే 3 రకాల క్రిస్టియానిటీలు ఉంటాయి. ఇది క్రిస్టియన్స్ ఒప్పుకోకపోవచ్చు, బట్ లిటరల్గా చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు క్రిస్టియానిటీ వేరు, పౌలు చెప్పిన క్రిస్టియానిటీ వేరు, పాస్టర్లు చెప్తున్న క్రిస్టియానిటీ వేరు. 3 వేరు. యేసు ఒకలాగా చెప్తాడు, పౌలు ఒకలాగా చెప్తాడు, పాస్టర్లు ఒకలాగా చెప్తాడు. ఇప్పుడు మీరు ఎవరు చెప్పేది నిజం అనుకుంటారు మీరు? ఆ 3 అసలు ఏది నిజం కాదంటున్నా. 3 అబద్ధాలు నా ముందు పెట్టి ఇంట్లో ఏది నిజం అంటే నేనేం చెప్తాను? 3 అబద్ధాలేనా? 3 అబద్ధాలే కదా. ఇప్పుడు ఒక అబద్ధం భూమి మీదకి వచ్చిందని నమ్ముతున్నారు, ఆ అబద్ధాన్ని బేస్ చేసుకుని ఇంకొకటి వచ్చేసి ఆ అబద్ధం నిజము అని చెప్పేసి ఇంకో అబద్ధం చెప్పాడు. ఈ 2 అబద్ధాలని సమర్థించాలి అంటే మేమేమి అబద్ధాలు చెప్పాలని చెప్పి కొత్త అబద్ధాలు తయారు చేసుకుంటూ పాస్టర్లు ఇప్పుడు రోజుకు అబద్ధం చేసుకుంటూ వస్తున్నారు. అంతే. ఓవరాల్గా అబద్ధం ఇంటూ అబద్ధం, మిగిలేదు అబద్ధం. ఓకే, అంటే అన్ని అబద్ధాలు అదంతా మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ ఉంటే మరి ఎన్ని వేల మంది ఎందుకు క్రిస్టియానిటీ నమ్మిరు అని అంటే? అదే చెప్తున్నాకండి, ఇన్ని వేల మంది క్రిస్టియానిటీ నమ్ముతున్నారు కదా. క్రైస్తవులందరికీ ఒక చిన్న సవాల్ ఇవ్వండి. ఒక 2 సంవత్సరాల పాటు లేదు 1 సంవత్సరం పాటు ప్రపంచం మొత్తం అసలు భారతదేశంలో ఎక్కడా కూడా క్రైస్తవ ప్రచారం జరగకుండా చూసుకుంటాం. చర్చి పైన మైక్ పెట్టడం, ఇంకోసారి వీధుల్లోకి వచ్చి సువార్త చేయం. ఒక 1 ఇయరే, ఎక్కువ రోజులు వద్దు, చేయకుండా ఉండమని చెప్పండి. అన్ని వేల మంది నమ్ముతున్నారుగా. క్రైస్తవ్యం బతికేంటో తేలిపోద్ది. నేను చెప్తున్నా అండి, క్రైస్తవ్యం ఇస్ నథింగ్ బట్ ఎ మార్కెటింగ్ రిలీజియన్. వీళ్ళందరూ వీధుల్లోకి వచ్చే సువార్త పేరుతో మార్కెటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి సస్టైన్ అవుతుంది. అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మత వ్యాప్తి వల్ల పాస్టర్లకు ఏం లాభం అంటే? మత వ్యాప్తి వల్ల పాస్టర్లకే లాభం. ఇప్పుడు 10 మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, 10 దశంభాగాలు వస్తాయి. 100 మంది విశ్వాసులు ఉంటే 100 దశంభాగాలు వస్తాయి. అంతే. దశంభాగం కోసమే కదా వీళ్ళ తాపత్రయం అంతా. ఈరోజు నిజమైన దేవుడు లేకపోతే నిజమైన సత్యపదం తెలుసుకోవాలి అనుకుని వెళ్ళిన వాళ్ళైతే కనుక అక్కడ నిజం లేదని తెలిసిన వెంటనే వచ్చేస్తారు. ఈరోజు నేనున్నానండి, నా దగ్గరికి వచ్చి బాబు హిందుత్వం మొత్తం అబద్ధం అని చెప్పేసి ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఓకే ఏ విధంగా అబద్ధం అంటే చెప్పండి అని చెప్పి అడుగుతా. చెప్తున్నప్పుడు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, నాకు డౌట్ వస్తే అలా కాదండి దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తాను. ఓకే. కానీ వీళ్ళు బాబు క్రైస్తవ్యం అబద్ధం అని చెప్పి నేను అన్నాను అనుకోండి, ఇదిగో అలాంటి వాళ్ళతో వాదించొద్దు, మూర్ఖులతో వాదించకూడదు, అపహాసికులు కూర్చుంటే చోట కూర్చొని రాదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకు వాదిస్తే నష్టం ఏంటి? వాదిస్తే మూర్ఖులతో వాదించొద్దు అని వాళ్ళే అన్నారని అన్నారు. అరే మూర్ఖులతో మేం కదండి వాదిస్తుంది ప్రతిరోజు. ఇప్పుడు ఒక పుస్తకం పట్టుకుని దీనిలోనే సమస్తం ఉంది నాకు అన్నీ తెలుసు అంటున్నాడు మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడితో నేను వాదిస్తున్నాను, తప్పట్లేదు నాకు. రైట్. ఎందుకంటే ఆడి మూర్ఖత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి సొసైటీకి. కానీ నేను ఉపనిషత్తులు కావచ్చు, లేకపోతే బ్రహ్మసూత్రాలు కావచ్చు, ఇతిహాసాలు, పురాణాలు, నీతి సూత్రాలు ఇవన్నీ చదువుకుని కూడా
నాకు ఇంకా ఏం తెలియదండి అని చెప్పేసి అంటున్నా. ఎందుకంటే అవన్నీ నేను బైహార్ట్ చేయాల, ఇంపార్టెంట్ మాత్రం బైహార్ట్ చేసుకున్నాను. బట్ దాని వాల్యూస్ అన్నీ నేను అర్థం చేసుకుని ఉన్నాను. కానీ నేను తెలుసుకున్నది చాలా తక్కువ. తెలుసుకోవాల్సింది నిరంతరం ఉంటూనే ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో మాత్రం జ్ఞాన ప్రవాహము అంటారు జ్ఞానాన్ని. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యము, జ్ఞానము, పరమాత్మ అనంతమయ్యి వాటి గురించి ఎవ్వడూ ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేరు. ఇది మా గ్రంథం చెప్తుంది. మరి అది తెలుసుకున్నాం కాబట్టి ఒప్పుకున్నాం కాబట్టి నాకు అన్నీ తెలియదని నేను ఒప్పుకుంటున్నా. మరి లింగు అంట 1000 పేజీల పుస్తకం పట్టుకున్నాను నాకు అన్నీ తెలుసు అంటే నేను ఏమనాలి మీరు చెప్పండి. సరే, ఇప్పుడు బైబిల్లో మీరు చాలా వరకు బూతులు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది చెప్పారు. నిజంగా బైబిల్లో బూతులు ఉంటాయా? నేను ఒక 2 లైన్స్ చెప్తానండి. చెప్పండి. యెహెజ్కేలు అని ఒక పుస్తకం ఉంది. దానిలో ఒక చోట యెహోవాకి 2 భార్యలు ఉంటారు, ఓహోలా, ఓహోలిబా అని చెప్పేసి. నిజానికి అవి ఏంటంటే భౌతికంగా భార్యలు కాదు, ఏదో 2 ఊర్ల పేర్లు అని చెప్పేసి అంటారు. ఆ ఊర్లు పాపాలు చేసినాయి. అవి చేసిన పాపం ఏంటో తెలుసా? ఆ ఊర్లో ఉండే వ్యక్తులు విగ్రహారాధనలు చేశారు. ఆ విగ్రహారాధనలు చేస్తున్నందుకు ఏమన్నాడు? నా భార్యలుగా వీళ్ళు నాకు యవ్వన కాలమందు ప్రదానము చేయబడుతుంది, కానీ వాళ్ళు యవ్వన కాలమందు ఐగుప్తీయుల చేత తమ చన్నులు నడిపించుకోలేదా? గాడిద వంటి పురుషాంగము, గుర్రము వంటి స్ఖలనము కల విటుకాండ్రతో వీళ్ళు సుఖించలేదా అని చెప్పేసి అంటాడు. గాడిద వంటి పురుషాంగము, గుర్రం వంటి స్ఖలనాలు ఇవన్నీ మరి బూతులు కాదు అంటే మరి ఇక వాళ్ళంత పవిత్ర హృదయాలు నాకు తెలియదు. ఇక నాకైతే బూతుల్లా కనపడ్డాయి. ఇవి అంటే నేను క్లియర్గా జాన్ పాల్ని అడిగిన, ఇట్లా బైబిల్లో బూతులు ఉంటాయి అని అంటే తను అంటే నిర్మోహమాటంగా ఒక సవాల్ వేసింది ఏంటి అని అంటే, ఆడ మగవాళ్ళు అంటే ఆ పనులు చేయకుండా ఉంటారు, లేకపోతే అది తెలియకుండా ఉంటారు అని అంటే మీరు వాటి గురించి మాట్లాడండి అన్నట్టుగా తను సవాల్ చేయడం జరిగింది. సో తప్పేం లేదండి, అతను సవాల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆడ మగ ఆ టాపిక్కే మాట్లాడుకుంటే తప్పు కానప్పుడు ఇందులో ఉంటే తప్పేంటి అన్నారు. మరి ఎవరన్నా ఆడవాళ్ళు మగవాళ్ళు రోడ్ల మీద ఇప్పుకుని తిరిగారు అనుకోండి మర్మాంగాలు కనపడేలాగా, అందరికీ ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి, మీరు చూపించుకుంటే వాళ్ళు చూపించుకుంటున్నారు, మీరు సరిపెట్టుకుంటారా? బైబిల్ అయితే అట్లా చెప్తలేదుగా. సభ్య సమాజంలో మనం ఉన్నాం కదా. బైబిల్ అయితే అట్లా చెప్తలేదుగా. అరే యవ్వన కాలం ముందు తమ చన్నులు నలిపించుకోలేదా? గాడిద వంటి పురుషాంగం గల వాళ్ళతోటి సుఖించలేదా అంటే ఏంటి సార్ అది? మరి ఎందుకు తప్పు కదా వాళ్ళకి? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మనకు అవయవాలు ఉన్నాయి కాబట్టి అవయవాల గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు అంటే, మనకు అవయవాలు ఉన్నాయని అవయవాలను ఒప్పుకుని తిరుగుతున్నామా? కప్పుకునే తిరుగుతున్నాం. ఎందుకంటే మనం సంఘజీవులం, సమాజంలో బతుకుతున్నాం. అడవిలో సింహాలు, పులులు వీటి కంటే బట్టలు ఉండవు కాబట్టి ఎట్టయినా తిరగవచ్చు కదా. ఇప్పుడు యెహోవానే స్వయంగా వీళ్ళందరూ ఇప్పుకుని తిరుగుతూ ఉంటే ఆదాము అవ్వ వాళ్ళకి చర్మపు చొక్కాలు చేపించి ఎందుకు ఇచ్చాడు? కప్పుకోవాలరా బాబు, పదార్థాలు ఉన్నాయి కదా అని చూపించకూడదనే కదా చేసింది. మేము అదే మాట్లాడుతున్నాం. ఏది దాచుకోవాలో దాన్ని దాచుకోకుండా ఎప్పుకు తిరగటం తప్పు. ఆ తప్పునే ఇన్ అదర్ వర్డ్స్ బూతు అని కూడా అంటున్నాము. ఇది బహుశా జాన్ పాల్కి బూతులాగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే జాన్ పాల్ గారు నమ్ముతున్న పుస్తకంలో ఉంది కాబట్టి. అంతే. రైట్. ఇంకా అంటే దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని మీరు బూతు బుక్ అనడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని మేము బూతు బుక్ అనట్లేదండి. ఇప్పుడు యెహోవా గారు ఉన్నారు, చాలా చిన్న చిన్న వాటికి ఆయన కోపాలు వచ్చేస్తాయి. ఎంత ప్రమాదకరమైన కోపాలు వస్తాయంటే, ఆదికాండంలో లోతు గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఇద్దరు ఆడకూతురులు, ఆయనకి ఒక భార్య. వీళ్ళు నలుగురు ఉంటున్న ఊరు మొత్తం మీద ఆయన కోపం వచ్చింది. ఎందుకు ఆ ఊరు మీద ఎందుకు కోపం వచ్చింది అంటే, మీరు నన్ను అడగొద్దు, బైబిల్ని అడగొద్దు, బైబిల్ సమాధానం చెప్పదు, యెహోవా కోపం వచ్చింది ఉత్తిగా. ఓకే. ఊరు మొత్తాన్ని తగలబెట్టేయాలనుకున్నాడు. తగలబెట్టే క్రమంలో మీరు నలుగురు పతివ్రతలు కాబట్టి మీరు పక్క ఊరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకండి అని చెప్పేసి అన్నారు. పక్క ఊరికి కూడా కాదు, పక్కన ఏదో కొండపైకి వెళ్ళిపోయి బతకమన్నారు. సరే అని నలుగురు వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో ఈ లోతు గారి భార్యకి ఒక ఆలోచన వచ్చింది. అయ్యయ్యో ఇందాకటి దాకా మనం బతికిన ఊరు తగలబడిపోతుంది, ఆ హాహాకారాలు వెళ్ళలేకపోతున్నాం కదా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. నేను వెనక్కి తిరిగి చూడొద్దంటే నువ్వు చూస్తావా అని ఆమెను చంపేసి ఉప్పు స్తంభం కింద మార్చేశాడు యెహోవా. ఎంత కోపిస్టో చూడండి. అంత కోపిస్టుకి మరి ఈ లోతు గారి పిల్లలిద్దరూ కలిసి ఏం చేస్తారంటే, అక్క మనకి ఎట్టాగు ఇంకా మగోడు ఎవడు దొరకట్లేదు ఇక్కడ, కాబట్టి మనకి ఏ గతి లేదు కాబట్టి ఓ పని చేద్దామా, మన ఇద్దరం కలిపి నాన్నతోనే కాపురం చేసి పిల్లల్ని కనేద్దామా అని చెల్లి సలహా ఇస్తుంది. సరే చెల్లి సలహా అయితే అక్క కూడా అట్టగానే అని చెప్పేసి ఇద్దరు కలిపి వాళ్ళ నాన్న ఫుల్గా డ్రింక్ చేపించి ఆమె ద్రాక్షారసం తాగిచ్చి ఆయన పడుకున్న తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాపురం చేసి పిల్లల్ని కంటారు. యెహోవా గారికి ఇది తప్పు అనిపించింది. తప్పని చిన్న తప్పు చేసినందుకు వాళ్ళ ఆవిడ్ని ఉప్పు స్తంభం కింద మార్చిన వ్యక్తి మరి అటు లోతు గారిని కానీ లోతు గారి ఇద్దరు ఆడపిల్లల్ని కానీ ఏమీ చేయలే. వాళ్ళకి పుట్టే జాతుల్ని మాత్రం చెప్పించి వదిలేశాడు. ఎందుకు మరి? తండ్రితో కూతుర్లు సంసారం చేసి పిల్లల్ని కంటూ యెహోవా గారి దృష్టిలో పెద్ద బూతు కాదు, కానీ ఆయన మాట కాదని వెనక్కి తిరిగి చూస్తాం మాత్రం పెద్ద తప్పు. మరి ఇప్పుడు ఆ గ్రంథాన్ని నేనేమనాలి? అలాగే అదే ఆదికాండంలో ఇంకొక కథ ఉంటుంది. ఓకే. ఒక వ్యక్తి ఉంటాడు యోధ అని చెప్పేసి, ఆయనకు 3 కొడుకులు ఉంటాడు. ఒక కొడుక్కి పెద్ద కొడుకు వచ్చేసి ఒక అమ్మాయితో వివాహం చేస్తాడు తామార్ అని చెప్పేసి.
పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి అనుకోకుండా పిల్లలు పుట్టకుండా ఆ వ్యక్తి చనిపోతాడు. యెహోవా కోపానికి అతను కూడా మళ్ళీ. అయితే యెహోవా గారు సలహా ఇస్తాడు. ఆ రెండో వాడు ఉన్నాడుగా, రెండో వాడితో పిల్లల్ని కనమని చెప్పంటాడు. ఆ రెండో వాడిని నేను ఒప్పుకోనని చెప్పేసి అంటాడు. మూడో వాడికి చెప్తారు. మూడో వాడు చేసి సెక్స్ అంతా అయిపోయిన తర్వాత స్పర్మ్ డిశ్చార్జ్ అయ్యే టైంకి బయటకు తీసేసి నేల మీద కార్చేస్తాడు. దాంతో యెహోవా అతన్ని చెప్పుతో కొట్టిస్తాడు. అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ తామారు గారు ఏం చేయాలో తెలియక మళ్ళీ వాళ్ళ మామగారికి తను పలానా అని చెప్పకుండా చీకట్లో వేసేలాగా నిలబడి అతనితో సంసారం చేసి పిల్లల్ని కనేస్తాడు. మరి ఇట్లాంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏం చేయమంటారు మీరు చెప్పండి? ఇట్లాంటి దాదాపు ఇంకో 10 కథలు ఉంటాయి. ఓకే, రైట్. ఇవన్నీ నేను అడిగినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే బ్రహ్మ గురించి కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళ గురించి, ఇంకో గురించి, బ్రహ్మదేవుని గురించి కావచ్చు, లేకపోతే విష్ణువుని గురించి కావచ్చు, వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. అంటే అందులో లేవు ఆ బూతులు, వాళ్ళు చేసింది బూతులు కాదా అని చెప్పేసి. మీరు దాన్ని ఏమంటారు మరి? భగవంతుడిని అర్థం చేసుకోవటానికి ఫస్ట్ గ్రంథాలు చదవాలి. ఇప్పుడు నేను బైబిల్ చదివాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు హిందూ గ్రంథాలు అన్నీ చదివి ఉంటే హిందూ గ్రంథాల విషయం వీళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు విష్ణువు తప్పు చేశాడు అంటున్నారు. తప్పు చేస్తే విష్ణువు అని తప్పే. కానీ విష్ణు అంటే ఎవరు అని ఇక్కడ ఆగిపోతే మీకు అన్ని తప్పులా కనపడతాయి. విష్ణు అంటే ఏమిటి అనేది చూసుకోండి. అలాగే బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అనే తత్వం యొక్క ఆంతర్యం ఏమిటి, లేకపోతే దాన్ని ఏమంటారు, పరమార్థం ఏమిటి అది తెలుసుకోండి. బ్రహ్మ విష్ణు శివుడు అంటే ఏంటో తెలుసుకోకుండా వీళ్ళను కూడా మనకలాగా 2 కాళ్ళు 2 చేతులు లేకపోతే ఇంకేదో ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి అన్న రూపాల్లాగానే చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి బూతుల్లాగా కనపడుతున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యెహోవా గారి నిర్ణయాల విషయంలో కూడా యెహోవా గారికి ఏదైనా తత్వం ఉంది, ఈ తప్పులు వెనకాల ఏదైనా పరమార్థం ఉందంటే ఆ పరమార్థం ఏదో చెప్పండి. నేనేం మీతో డిఫరెంట్ పరమార్థం ఏమి ఉండదా? ఏం ఉండదు కదా, లేదని చెప్తున్నా, ఉండదని కూడా కాదు. మరి ఆ ప్రస్తావన రాయాల్సిన అవసరం ఏముంటుంది బైబిల్లో అంత స్పెసిఫిక్గా? అదే చెప్తున్నా కదా సార్, బైబిల్ అనేది ఊసిపోక రాసుకున్న వ్యక్తి 40 మంది ఊసిపోక రాసుకున్న కథలయ్యి. దాన్ని మార్కెటింగ్ చేసుకోవటానికి వదిలేటప్పుడు వదిలేరు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది అని చెప్పేసి. ఒకే పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని 4 రకాలుగా ఎందుకు ప్రేరేపించింది అని అడుగుతున్నా నలుగురిని. ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఆయన పుట్టాడు, పెరిగాడు, శిలువపై చనిపోయాడు, 3వ రోజున లేచాడు. ఈ 3వ రోజున లేచాడు అన్న ఘట్టాన్ని, లేకపోతే శిలువపై చనిపోయాడు అన్న ఘట్టాన్ని బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త అని చెప్పేసి. ఈ 4 సువార్తలు 4 రకాలుగా రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది? ఒకే పరిశుద్ధాత్మ కదా ప్రేరేపించింది. అసలు ఒకే పరిశుద్ధాత్మ ఒకే స్టోరీ చెప్పడానికి 4గురిని ఎందుకు ప్రేరేపించింది? అండ్ ఇప్పుడు ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు క్రాంతి గారు. క్రాంతి గారు తీసిన సినిమాని మళ్ళీ నేను ఇంకోసారి అదే సినిమా తీస్తే అటువంటి దడ్రంగా ఉంటుంది. అవును. నేను తీసేసిన సినిమాని మన కెమెరామెన్ ఆయన వచ్చేసి ఇంకోసారి నేను కూడా సినిమా తీస్తాను, అదే సినిమాని మళ్ళీ డైరెక్షన్ చేస్తానంటే కొత్తగా మళ్ళీ తీస్తే ఎట్లుంటుంది? బాగుండవు. మరి 4 సార్లు ఎందుకు రాయించాడు ఒకే స్టోరీని? రాసిందే 66 పుస్తకాలు, దానిలో 4 పుస్తకాలు మళ్ళీ రిపీటు. అలాగే పాత నిబంధనలో కూడా కొన్ని అట్లాగే ఉన్నాయి. ఎందుకు అట్లా? ఓకే. సో ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడింది కాదు, అవసరార్థం రాసుకోబడింది. అవసరార్థం మాత్రమే, అంతే. ఓకే, రైట్. ఇప్పుడు మీరు మొదట మాట్లాడినట్టుగా ప్రసాదం తినరు నిజమైన క్రైస్తవులు విగ్రహాధారణ చేసింది అని చెప్పారు కదా. అసలు క్రైస్తవులు ఈ విగ్రహాలను కావచ్చు, లేకపోతే ప్రసాదాన్ని కావచ్చు, అసలు దేవుడు అని భావిస్తారు కదా, తింటే తప్పైంది? అదేగా నేను అడిగేది కూడా. ఇప్పుడు 10 రోజులు కడుపు మాడిన తర్వాత ఎవరికైనా తీసుకెళ్ళి పెడితే ఏదో అంటారు చూడండి, గుర్రానికి అక్కడ కాలితే ఏది పెట్టిన గడ్డి పెట్టిన కానీ తినరట వాళ్ళు. నేను ఈ ప్రశ్న అడిగిన ఒక పాస్టర్ని అడిగిన, అన్న మీరు ఇప్పుడు అప్పుడు విజయవాడ ఫ్లడ్స్ వస్తున్నాయి, ఆ విజయవాడ ఫ్లడ్స్లో పాస్టర్ల మాటలు అసలు పట్టించుకోవద్దు. ఫ్లడ్స్ ప్రపంచంలో మనం అసలు పట్టించుకోకూడని మాట ఏదన్నా ఉందంటే పాస్టర్ మాట. మీరు ఫ్లడ్స్లో ఉన్నారు, ఫ్లడ్స్లో మునిగి వెళ్తా ఉన్నారు, 4 రోజులు అవుతుంది అన్నం లేదు మీకు, తీసుకొచ్చి మేము పులిహోర వినాయకుడి గారి దగ్గర పెట్టిన పులిహోర తీసుకొచ్చి మీకు ఇచ్చినాం, తినరా అని అంటే, తెలియకుండా అయితే తింటా, తెలిస్తే అయితే తినా అని అన్నాడు. చచ్చిపోతారు ఇంకా మీరు గంటలాగా ఇక తినపోతే అని అంటే, అసలు చచ్చిపోయినా పర్వాలేదు అని అన్నాడు. హైపోథికేటివ్ డైలాగ్స్ అండి ఇవన్నీ కూడా. మీరు ఊహాజనితమైన సందర్భాన్ని అడిగారు కాబట్టి నేను తినండి అంటాడు. ఇక్కడ మీ స్టూడియోలో, అదే మన కేఆర్టీవీ స్టూడియోలో కూర్చున్న పాస్టర్ల మాటలే చెప్తా. జాన్పాల్ గారిని అడిగితే సమస్య లేదు, నేను ముట్టనంటే ముట్టన అన్నాడు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రసాదం తింటారా అంటే తింటా అన్నారుగా. అలాగే ఇంకోటి ఉన్నాడు హనీ జాన్సన్ అని చెప్పేసి, ఆడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన దేవాలయాల ప్రసాదాలు అన్నీ తెప్పించుకుని కూర్చోబెట్టుకుని, ఇదిగో ఈ పలానా పులిహోర, ఇది పలానా దేవాలయానికి సంబంధించిన లడ్డు, ఇది పలానా దేవాలయానికి సంబంధించిన చక్కెర పొంగలి, మామ అంటూ పంది తిన్నట్టు తిన్నాడు. మరి ఆడు తిట్టడేంది మీరు మధ్యలో? తిట్టడం కాదండి, అంటే వాడు పేరు వాడు అట్లా తిన్నాడని చెప్తున్నా. పందిలాగా తిన్నాడు. పంది ఎలా అయితే విచక్షణ లేకుండా అన్ని తినేస్తుందో వాడు అలాగే తిన్నాడు. ఓకే. మరి ఇప్పుడు పాస్టర్ల మాటలు ఏ పాస్టర్ మాట పట్టించుకోవాలో మీరు చెప్పండి.
ఇక్కడ మీ దగ్గర కూర్చున్న వ్యక్తుల్లో నేను చెప్తానండి, జాన్ పాల్ అనే వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ప్రకారం నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే నేనే అన్నాడు. ఇంకెవరు నిజమైన క్రైస్తవులు కాదా అంటే నేను ఒక్కడే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అన్నాడు. తను ఒక్కడే నిజమైన క్రైస్తవుడు అయితే మరి భారతదేశంలో ఉన్న మిగతా లక్షలాది మంది క్రైస్తవులు అంతా ఎవరాళ్ళు? వాళ్ళంతా డమ్మ బుస్కే, వాళ్ళంతా నరకానికేగా. మరి వాళ్ళ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే పాస్టర్లు, ఈ లలిత్ కుమార్కి బైబిల్ తెలియదండి అంటే యూజువల్ డైలాగ్, కరుణాకర్కి బైబిల్ తెలియదండి అంటే. ఓకే, నాకు కరుణాకర్కి బైబిల్ తెలియదు. మరి బాగా బైబిల్ తెలిసిన పాస్టర్ ఎవరో మీరే ఒకరిని సెలెక్ట్ చేసి ఇక నిర్ద్వందంగా వీడు ఏది మాట్లాడితే అదే ఫైనల్ పాస్టర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి, ఆడితో నేను కరుణాకర్ కూర్చొని మాట్లాడతాం. మీరు మాట్లాడతారా అట్లా? క్రైస్తవ సమాజం మొత్తం ఇదిగో ఈ తోపు పాస్టరు బైబిల్ ఈడు చెప్పాడంటే ఇక అన్ని ఫైనల్లే, ఇక అతనితో కూర్చొని మాట్లాడండి అని చెప్పి తేల్చమనండి. అరే జాన్ పాల్కి బైబిల్ రాదని విపి రెడ్డి అంటాడు, విపి రెడ్డికి బైబిల్ తెలియదని విజయ్ కుమార్ అంటాడు, విజయ్ కుమార్కి బైబిల్ తెలియదని ఇంకో జాన్ బాబు అంటాడు. ఎవరు ఏంటి సార్, ఏ సంబంధం లేదు. క్రైస్తవ్యంలో మనం ఫస్ట్ పట్టించుకోకూడదు మాట పాస్టర్ మాట, సెకండ్ పౌలు మాటలు, మూడు యేసుక్రీస్తు మాటలు. ఈ పట్టించుకోకూడదు, దానికి ఏది పట్టించుకోకూడదు అన్నట్టుగా చెప్తారు మీరు. పట్టించుకోకూడదు, అది రియాలిటీ కదా. నిజంగా అంటే క్రైస్తవ్యము అంత మీరు చెప్పినంత నిర్వీర్యంగా ఉంటే, లేకపోతే పట్టించుకోవద్దు అన్న దాని పరంగా ఉంటే, పాస్టర్లను పట్టించుకోవద్దు దాని పరంగా ఉందనుకుంటే, ఒకవేళ మా క్రైస్తవ్యాన్ని పట్టుకొని లేకపోతే క్రైస్తవ్యంలో ఉంటూ వేల రూపాయలు కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తారు దశమభాగం కింద, మరి వాళ్ళ సంగతి ఏంది? లేకపోతే ఈ పాస్టర్ల సంగతి ఏంది? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా, ఆ మెనీ థింగ్స్లో ఇది కూడా ఒకటండి, ఈ రకమైన మోసం. ఇప్పుడు విశ్వాసులు ఎవరైతే క్రైస్తవ్యంలో ఉన్నారో వాళ్ళందరినీ మనం తప్పు పట్టలేం. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ విశ్వాసాన్ని అంత బలంగా నాటేసిన మ్యానిపులేటర్స్ ఈ పాస్టర్స్. సో వాళ్ళ మ్యానిపులేషన్కి లొంగిపోయి వాళ్ళు ఇంకా ఆ విశ్వాసంలో ఉంటున్నారు. ఒక్కసారి ఓపెన్ మైండెడ్గా క్రైస్తవ్యం వెనకాల మంచి చెడు ఏంటి, బైబిల్ చెప్తున్నది నిజంగా మానవాళికి మేలు చేసేదా కాదా అనే విషయాన్ని చెప్పమనండి. నేను అంటున్నాను సార్, సింపుల్ క్వశ్చన్స్ ఒక 4 అడుగుతాను. బైబిల్ ప్రకారము ఒక 4 వ్యక్తుల పేర్లు చెప్పమనండి బైబిల్లో నుంచి. ఈ 4 లోకానికి ఆదర్శవంతమైన వ్యక్తులు అని చెప్పండి. వాళ్ళు ఏ విధంగా ఆదర్శవంతులు చెప్పమనండి. యేసుక్రీస్తు పేరు చెప్తారు, 4 పేర్లు చెప్పమంటున్నా. అంటే యేసుక్రీస్తు సరిపోరా? ఒకరు సరిపోరా? యేసుక్రీస్తు అసలు ఆదర్శం ఎట్లా అవుతాడు చెప్పండి, ఏ రకంగా ఆదర్శమో చెప్పండి. యేసుక్రీస్తు ఈ లోకం కోసం పుట్టిండు, లేకపోతే ఈ ప్రపంచం కోసం పుట్టిండు, తన ప్రాణాన్ని త్యాగం చేసిండు, రక్తాన్ని చిందించిండు. అదేదో సినిమాలో అలీని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆడు పిచ్చోడు అని ఎవరు చెప్పారు అంటారు, అంటే ఆడే చెప్పాడు అంటారు. ఇది కూడా అట్లాగే ఉంది, దేవుడు అని ఎవరు చెప్పారంటే ఆయనే చెప్పాడు అంటారు. అట్టట్టు కుదురుద్ది? దేవుడని చెప్పుకుంటాంగా, ఇప్పుడు దేవుడని చెప్పుకున్నాడు కాబట్టి దేవుడు అంటానికి దైవ లక్షణాలు చూపించడానికి తేడా లేదా? గారడీలు సోలు చేయడానికి మంచినీళ్ళని సారాగా మార్చడానికి ఇది సరిపోదు కదా. ఆయన ఏమంటాడు, నేను ప్రజలందరి యొక్క పాపాలని తుడిచేయటానికి ప్రక్షాళన చేయటం కోసం బలియాగం అవటానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు కదా. ఆ బలియాగం గురించి చెప్పమానండి, ఎవడ పాపాలు పోయినాయి చెప్పమానండి, అసలు పాపం అంటే ఏంటో చెప్పమానండి. ఫస్ట్ పాపం భూమి మీదకి ఎట్లా వచ్చింది, ఆ పాపాన్ని భూమి మీదకి ఆజ్ఞాతిక్రమణ వల్ల పంపించగలిగిన దేవుడు ఆ సాతాను కారణంగానో మరో రూపం కారణంగానో భూమి మీద మనుషులకు పాపాన్ని పంపించగలిగిన దేవుడు ఆ పాపాన్ని తొడవటానికి మాత్రం సొంత కొడుకును పంపించుకుని ఆ సొంత కొడుకును చంపించుకుంటే గానీ పాపం పోగొట్టుకోలేనంత దీనస్థితికి ఎందుకు వచ్చాడు? రక్తంతో తప్ప పాపం పోదంటానికి ఎందుకంత అవసరం ఏమొచ్చింది? రైట్. నేను ఒక పాస్టర్ని ఒక ప్రశ్న అడిగిన, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు నిజమే అనుకుందాం కొద్దిసేపు, కాకపోతే మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, లేకపోతే విష్ణువు, లేకపోతే విఘ్నేశ్వర స్వామి వీళ్ళంతా ఉన్నారు కదా, మరి వీళ్ళ ముక్కోటి దేవతలంతా ఎట్లా ఏర్పడ్డారు? ఏసే మొదటి దేవుడు, మొదటి దేవుడు అన్నప్పుడు నాకు ఆయన మాత్రమే ప్రపంచం ఉండాలి, మళ్ళీ వీళ్ళంతా ఎట్లా ఏర్పడ్డారు అని అడిగితే వీళ్ళంతా దైవదూతలు అని చెప్పేసి చెప్పిండు. దీన్ని మీరేమంటారు? యేసు స్వయంగా చెప్పుకున్న మాట, నేనే ఒక దూతనని చెప్పేసి మళ్ళీ ఈ దూత వెనకాల ఇంకో 10 మంది దూతలు వచ్చారని ఎట్ట చెప్తారండి? ఇప్పుడు సింపుల్ ఒక మాట చెప్తా, యేసుక్రీస్తు కానీ యెహోవా కానీ మొత్తం వాళ్ళే సృష్టించారు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు క్రైస్తవులు. మొత్తం సృష్టించిన వాళ్ళకి ఈ సృష్టిలో అంతరాలు ఎందుకు కనపడుతున్నాయి? ఈ సృష్టిలో వీళ్ళు మంచోళ్ళు, నన్ను నమ్మితే వీళ్ళు నన్ను నమ్మట్లేదు కాబట్టి చెడ్డోళ్ళు అని చెప్పేసి ఎందుకు అంత స్వార్థం వచ్చింది? ఇప్పుడు భగవద్గీత ప్రకారం చూసుకున్నట్లయితే నారాయణుడు అందరికీ పరమదైవం అండి. నారాయణుడు అంటారా, శివుడు అంటారా, ఒకరు పరమదైవం ఉంది. ఆ విరాట్ పురుషుడికి పేరు కూడా లేదు, మనం ఏ పేరుతో పిలుచుకుంటే అది ఆయన పేరు. ఆ పరమాత్ముడు స్వయంగా చెప్తున్న మాట ఏంటి? సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అని చెప్తున్నారు. అంటే నేను అన్ని జీవరాశులు యందు ఉన్నాను. ఓకే, నాకు ఎవరి పట్ల ద్వేషము లేదు, ఎవరి పట్ల ప్రేమ లేదు. కానీ ఎవరైతే నన్ను ప్రేమగా భక్తిగా ఉంటారో నా పట్ల, వాళ్ళ యందు నేను ఉంటాను, వాళ్ళు నా యందు ఉంటారు అని చెప్పేసి అన్నారు.
కానీ నన్ను పూజించిన వాళ్ళ పట్ల నేను ద్వేషంతో ఉన్నానని చెప్పేసి చెప్పట్ల. అలాగే ఆయన స్వయంగా ఇంకో మాట చెప్పింది ఏంటంటే అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణీయవచ అని చెప్పారు. అంటే ఏ జీవరాశి పట్ల ద్వేషం లేకుండా మైత్రి కరుణ భావనలతో ఉండండి, ఇదే మీరు నాకు చూపించే నిజమైన భక్తి అని చెప్పేసి చెప్పారు. కానీ మరి ఇక్కడ ఈ దేవుళ్ళు ఏం చెప్తున్నారు, నన్ను పూజించాలంటే నన్ను పరలోకానికి తీసుకెళ్తాను, నువ్వు ఏ పాపిష్టి పనులను చేసుకో, కానీ నన్ను పూజించకపోతే మాత్రం ఒరే నీ సంగతి చెప్తాను, నేను అగ్ని ఆరును పురుగు సావని నరకంలో వేసేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుడు అంటే అట్లా ఉంటాడా? ఉంటే మాత్రం ఖచ్చితంగా అలా ఉండడు. అలా ఉన్నాడు అంటే అట్లాంటి దేవుడిని నమ్మకం కంటే అసలు దేవుడే లేడు అనుకుని ప్రశాంతంగా బతకడం సుఖం. అంటే ఇప్పుడు ఇవి ఈ దైవదూతలు కాదంటారా మీరు? దాని సమాధానం చెప్పలే. ఈయన వీళ్ళు భగవంతుడి యొక్క అంశాలు. సనాతన ధర్మంలో ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ అనేక రూపాలు పొందుతూ ఉంటాడు. అందుకే భగవద్గీతలో స్వామి కూడా చెప్తారు కదా, ఏ దేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహమని. నన్ను ఎవరెవరు ఏ ఏ రూపాల్లో తెలియకూర్చున్నారో నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తానంటారు. ఇప్పుడు నాకు భగవంతుడిని ఒక చెట్టులో చూడాలనిపించింది అనుకోండి, చెట్టులో భగవంతుడు ఉంటాడు. ఈ కుర్చీలో, ఈ బాటిల్లో, ఈ కెమెరాలో కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు మొత్తం విశ్వమంతా ఉన్నాడు. కానీ విశ్వమంతా ఉన్న భగవంతుడిని నేను ఎక్కడ పడితే అక్కడ చూడలేకపోతున్నాను కాబట్టి నేను ఒక విగ్రహమో లేకపోతే ఒక చెట్టో ఒక పొట్టో చూసుకుని ఇదిగో దేవుడు అని చెప్పి అనుకుంటున్నా. అది నా ప్రాబ్లం వల్ల, నా దాన్ని ఏమంటారు చిన్న ఆలోచన సరళ వల్ల నేను దేవుడిని ఒక చోటే చూడగలుగుతున్నా. కానీ దేవుడు అంతటా ఉన్నాడు. అది స్వయంగా ఆయన చెప్పిన మాట. రైట్. ఓకే. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళే దేవుళ్ళు, ఎందుకంటే అంతటా ఉన్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పుకున్నారు కాబట్టి. వీళ్ళు యేసుక్రీస్తుని యెహోవా అని చెప్తారు, నేను ఎక్కడ పడితే అక్కడ ఉండను అంటాడు. ఏ పాస్టర్ నన్ను అడగండి, కెమెరాలో దేవుడు ఉన్నాడు అంటే ఉండడు, క్రాంతిగారిలో దేవుడు ఉన్నాడు అంటే ఉండడు. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో ఉంటాడు. ఎక్కడో కూర్చునేవాడు ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడని మీరు ఎట్లా నమ్ముతున్నారు? దేవుడు అనేవాడు ఉంటే అంతటా దేవుడు ఉంటాడు, అన్నింట్లో దేవుడు ఉంటాడు. ఆ పరమాత్ముడి యందు అన్నీ ఉంటాయి. మళ్ళీ మనకి అంటే దేవుడు ఉంటాడు, పక్కనే ఉంటాడు, ఇక్కడ కూడా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడే ఉన్నప్పుడు మరి ఇప్పుడు దేవుడు ఆ విగ్రహం ఈ వస్తువుల్లో కూడా దేవుడు ఉన్నాడు అనుకోండి, సరే ఆ వస్తువుల్లోనే దేవుడు ఉన్నాడుగా, అందులో ఉన్న దేవుడిని ఆరాధించు, తప్పేముంది? విగ్రహ ఆరాధన మీద నీకు అంత ద్వేషం ఎందుకు? అంతటా ఉన్న దేవుడు విగ్రహంలో కూడా ఉంటాడు కదా మరి. రైట్. నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే, అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బైబిల్ వచ్చిందా? లేదండి, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 100-150 సంవత్సరాలు పట్టింది బైబిల్ రావటానికి, రాయబడిందని చెప్పడానికి. కానీ బైబిల్ పూర్తిగా అంటే ఒక స్ట్రక్చర్ తీసుకుని 73 పుస్తకాల బైబిల్గా రావటానికి దాదాపు 350 సంవత్సరాలు పట్టింది. ఓకే. అంటే అప్పటికి ఆల్రెడీ విగ్రహాధారణ ఉండాలి. విగ్రహారాధన మాత్రమే ఉంది అంతకు ముందంతా కూడా. సో అందుకోసమే కావాలని విగ్రహాధారణ చేస్తే మంచిది కాదు, విగ్రహాధారణ నమ్మొద్దు. బైబిల్ ప్రకారం విగ్రహారాధన వద్దు అంటానికి కారణం ఒకటే, ఆల్రెడీ ఉంది కాబట్టి. మోషే అనే వ్యక్తి ఉన్నాడు. మోషే అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి అందరినీ కూడా బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి అందరిని ఇజ్రాయెల్ వాళ్ళని బయటకు తీసుకుని వచ్చాడు. ఆ తీసుకొస్తానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దాకా వాళ్ళకి యెహోవా అనే పేరు తెలియదు అసలు. ఏది ఇప్పుడు ఏ ఇజ్రాయేలీలు అయితే యెహోవా మా దేవుడు అనుకుంటున్నారో ఆ ఇజ్రాయేలీ మూల పురుషులు ఎవరికి కూడా యెహోవా అనే పేరు తెలియదు. ఎందుకే నువ్వు యెహోవా అంటే నువ్వు ఎవరని నేను ఏం చెప్పను వాళ్ళకి అని మోషే అడిగితే యెహోవా స్వయంగా చెప్పిన మాట, నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పు అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక వంశానికి, ఒక కుటుంబానికి నేను దేవుడిని అని చెప్పుకున్నాడు యెహోవాని. యెహోవా నీ లక్షణాలు ఏంటి అని అడిగితే అనువాడు. యెహోవా అంటే అర్థం ఏంటని చెప్పమంటే యెహోవా అంటే అనువాడు, ఉన్నవాడు అని చెప్పుపో అన్నాడు. అలా వెళ్ళి మోషే ఇదిగో ఆ దేవుడు పంపిస్తే నేను వచ్చాను అన్నాడు. వీళ్ళందరూ కుక్క తోక పట్టుకుని గోదావరి ఏదన్నట్టు ఆయన చెప్పిన మాటలు నమ్మేసి ఆయన వెనకాల కూడా బయలుదేరి వచ్చేసారు. దారిలో నానా తిప్పలు పడ్డారు. అక్కడ బయలుదేరి ఇజ్రాయెల్కి బయలుదేరి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చచ్చిపోయారు దారిలో. ఇజ్రాయెల్కి ఎవరూ చేరల, ఆ తరం మొత్తం చచ్చిపోయింది. ఆ తర్వాత పుట్టిన పిల్లల తరమే చేరింది. ఓకే. సరే, ఈ క్రమంలో ఓ రోజు కొండపైకి, సీనాయి కొండపైకి మోషే వెళ్ళి నాకు దేవుడి నుంచి ఆజ్ఞ వస్తుంది, నేను కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఆ సూచనలు ఆజ్ఞ తీసుకుని వస్తానని చెప్పేసి 40 రోజులు కొండపైకి వెళ్ళాడు. 40 రోజులు కొండపైన కూర్చుని కిందకి 2 పలకలు తీసుకుని కిందకు వస్తున్నాడు. 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు రాపించారు, 2 పలకలు తీసుకుని వస్తున్నాడు. కిందకు వచ్చేపాటికి వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తాం మొదలెట్టారు. ఎందుకు? మోషే వీళ్ళని తీసుకొచ్చి 4 రోజుల్లో వస్తానని చెప్పేసి కొండపైకి వెళ్ళాడు. 40 రోజులు అయింది, ఎవరు రావట్లేదు. కాబట్టి మోషే చచ్చిపోయాడో బతికున్నాడో తెలియదు. కాబట్టి మనకు దారి చూపించడానికి ఒక దేవుడు కావాలి కదా అని మోషే తమ్ముడిని బతిమాలుకుంటే బంగారం అంతా తీసుకుని అందరి దగ్గర విగ్రహం పోతపోసి ఒక దూడ విగ్రహం తయారు చేసి ఇదే దేవుడు అన్నాడు. సో ఆ విషయం మోషేకి కోపం వచ్చింది. కోపం వచ్చి కిందకు వచ్చి అదంతా చూసి ఆ 2 పలకల్ని నేలకేసి కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞాతిక్రమణ పాపం అయితే యెహోవా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన పలకల్ని నేలకేసి కొట్టిన మోషే పాపి అయ్యాడు, అవ్వలేదా? కానీ పాపం కింద కన్సిడర్ చేయలేదు యెహోవా. మళ్ళీ ఏం చేశాడు మోషే? ఆ విగ్రహారాధన చేస్తున్న 3000 మందిని చంపేసి అందరినీ చంపేసి
మళ్ళీ కొండపైకి వెళ్ళి మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ 2 పలకలు తీసుకొచ్చాడు. ఈసారి 2 పలకల్లో ఏంటి, జనరల్గా నిబంధనలు దేవుడు స్వయంగా ఇస్తుందంటే అద్భుతమైన నిబంధనలు ఉంటాయి. అక్కడ ఏముంటాయంటే దొంగతనం చేయరాదు, వ్యభిచారం చేయరాదు, నరహత్య చేయరాదు, పక్కవాడి వస్తువుని కానీ జంతువులు కానీ ఆశపడరాదు, అది చెప్పేశాడు. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా అండి, నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండటానికి వీల్లేదు, నాకు గాలి అందే కానీ నీటి అందే కానీ భూమి అందే కానీ ఆకాశం అందే కానీ రూపాన్ని నిర్మించకూడదు, విగ్రహాన్ని చేయకూడదు, నా నామాన్ని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడకూడదు, ఇయే నిబంధనలు ఇచ్చింది. అంటే నువ్వు తప్ప ఇంకో దేవుడు ఉంటే నీకు భయం ఏంటి? అబద్ధం ఎప్పటికైనా అబద్ధమని ప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ అబద్ధాలు అయితే అవును, విగ్రహం కాడ ఎందుకు మోసే విగ్రహారాధన వద్దని చెప్పాడంటే, ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, నువ్వు కొండపైకి వెళ్ళావు కదా, యెహోవాని చూసావు కదా, ఒకసారి యెహోవా ఎట్లా ఉన్నాడో చెప్పా మాకు కూడా అని అడుగుతారు. ఈయన చూస్తేగా అక్కడ యెహోవాని చెప్పడానికి ఓకే చూడలేదు. కాబట్టి యెహోవా రూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక అసలు దేవుడికి రూపాన్ని చేసుకోకూడదు మనం అనేసాడు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ అని చెప్పేసి కవర్ చేశాడు. ఓకే, అంతే జరిగింది అక్కడ. కాబట్టి అప్పటి నుంచి ఇక విగ్రహారాధన అంటే దేవుడు చేయొద్దని చెప్పాడు కాబట్టి మనం చేయొద్దు అంటున్నారు. నిజానికి అది ఏమీ కాదు. ఆ యెహోవా చేతిని తను ఏదైతే చూశాడో ఆ చేతి రూపాన్ని గీయటానికి కూడా మోషే దగ్గర ఆర్ట్ లేదు. కాబట్టి అసలు విగ్రహాన్ని చేయకూడదు. ఆర్ట్ ఉన్నా కూడా ఒకవేళ తనకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఇట్లా బొమ్మ గీసి చూపించానంటే ఓహో దేవుడు అంటే ఇట్టాగేనా సింపుల్గానే ఉంటుందా అనుకుంటారేమో అని ఒక ఆలోచన కావచ్చు. ఓకే, విగ్రహారాధనే వద్దురా బాబు అసలు అంటే లొల్లిపోతుంది కదా, లొల్లిపోద్ది అనుకుని చెప్పాడు. దాన్ని ఇప్పటికే వాళ్ళు అదే నమ్ముతున్నారు. నేను క్రైస్తవులందరిని అడుగుతున్నా, ఏంటి విగ్రహారాధన చేస్తే తప్పు అది చెప్పండి రీజన్. ఒకసారి నేను విజయ్ కుమార్ ఇంటర్వ్యూలో కావచ్చు, చాలా మంది పాస్టర్ల ఇంటర్వ్యూలో మీకు కాల్ చేస్తాను కదా, మీ ఇంటర్వ్యూలో కూడా ఏదైనా ఒక పాస్టర్కు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎవరు లిఫ్ట్ చేస్తారో చూద్దాం. తప్పకుండా. హలో, నమస్తే అండి. నమస్తే సార్, క్రాంతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, ఎక్కడ సార్? నేను ప్రజెంట్ ఏపీలో ఉన్నానండి. రైట్, ఓకే సార్, నేను ఇంటర్వ్యూలో ఉన్నా, ఒక 2 minutes మాట్లాడొచ్చా? లేదండి, నేను బయట ఉన్నాను. నా ముందు లలిత్ గారు ఉన్నారండి. ఎందుకండి ఇప్పుడు ఎందుకు అవసరం అంటారా? మీరు మాట్లాడతారా అంటే మీ ప్రమేయం లేకుండా కాల్ చేసిన, కాకపోతే చెప్పలేదు కదా. సరే, మీరు ఓకే అంటే మాట్లాడదాము అట్లా. అంటే దేని గురించి అండి? యాజ్ యూజువల్గా మీ ఇంటర్వ్యూలో నేను ఒకసారి తనకు కూడా కాల్ చేసిన కదా, ఈ ఇంటర్వ్యూలో నేను విజయ్ కుమార్ కూడా కాల్ చేస్తా అని చెప్పేసి తనకి చెప్పగానే సరే మీ ఇష్టం అండి చేయండి అని అన్నారు మీరు ఆ రోజు అన్నట్టుగానే. మీరు మాట్లాడే టైం ఉంది అని అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడతా ఇంటర్వ్యూలో. లేదు, ఇప్పుడు నేను బయట ఉన్నాను, నేను షాపింగ్ లో ఉన్నాను. నేను ఒక 2 minutes కూడా టైం ఇవ్వలేరా మాకు? అంటే ఇప్పుడు ప్రజెంట్ వద్దులేండి. నేను ఎందుకంటే అప్పుడు కూడా అంటే ఎవరికి కాల్ చేస్తారు అనుకున్న ఒక వ్యక్తి కానీ లలిత్ కుమార్ చేశారు. ఆల్రెడీ లలిత్ కుమార్ గారితో నేను ఒక ప్రపోజల్ పెట్టాను, ఒక ప్యానల్ డిబేట్ చేద్దామండి అని అన్నాను. మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూలో అయ్యి మళ్ళీ మాట్లాడి మీరు అస్సలు ఎందుకండి, నాకైతే మనసు లేదండి ప్రజెంట్ ఆయనతో ఇప్పుడు మాట్లాడడానికి. లలిత్ గారు మాట్లాడొచ్చు, నాకేం ప్రాబ్లం లేదా అంటున్నారు. ఆయన అంటాడండి వాళ్ళకి ఇదే కావాలి కదా, వాళ్ళకి ఇదే మనుగడ, మాకు ఇది కాదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మాతో డిబేట్ కి ఓకే అయితే ఏది మనుగడ అనే టాపిక్ మీద మాట్లాడతానండి. అంటే మనుగడ అని ఇదే అన్నారు కదా, నేను అదే అడుగుతా, మనుగడ ఏముంది అని అంటున్నారు లలిత్ గారు మిమ్మల్ని. ఈ బ్రతుకు తెరువు కదండి, క్రైస్తవాన్ని పడి ఆడవడం బ్రతుకు తెరువు. విజయ్ కుమార్ గారు ఇప్పుడు మీరు కాదండి, ఒక చిన్న మాట సార్. కాదు సార్, మీరు బ్రతుకు తెరువు అన్నారు కదా, నా బ్రతుకు తెరువు నాకు వ్యవసాయం ఉందండి, వ్యవసాయ క్షేత్రం కూడా నేను చూపిస్తానండి. మీకు చర్చ్ కాకుండా ఇంకేదన్నా వేరే వ్యాపారం ఏమైనా ఉందా అండి? నా గురించి మాట్లాడుతున్నారు కదా మీరు నా గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. నాకు ఒక వ్యాపారం ఉందండి, నాకు గతంలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఒక్క నిమిషం అండి విజయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. కాదు సార్, మీరు నన్ను అన్నారు కాబట్టి నేను మీరు మాట్లాడుకుందాం. నాకో బ్రతుకు తెరువు, నాకు వ్యవసాయం ఉందండి. మీకు ఏదన్నా ఉంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీ పాస్టర్లకు కాదు, మీకు బ్రతుకు తెరువు ఏంటి? అదే నేను చెప్తున్నా, నేను పాస్టర్ని, క్రైస్తవ వేదాంత పూజారిని. మీరు మీ దృష్టిలో చెప్పాలంటే క్రిస్టియన్ వేదాంత
సావుకుని నేను. వేదాంతం అంటే ఏంటి సార్? నాకు అర్థం కదా. వేదాంతం అంటే ఏంటి సార్? వినండి ఒకసారి వినండి. ధర్మంలో కాదు సార్, వేదాంతం అంటే ఏంటి సార్? ఏంటో సోజాను బ్రతుకు తెరువు ఏంటో, క్రిస్టియానిటీలో పాస్టర్స్ కూడా అదే బ్రతుకు తెరువు, అదే జీవనాధారం. సార్ ఇక్కడ మీరు నేను మీకు వ్యవసాయ శాస్త్రం అన్నారు కదా, మరి క్రిస్టియానిటీకి పని ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ మీకు వృత్తికి ప్రవృత్తికి తేడా తెలియాలి మీకు. అడుక్కుంటున్నారు. అందుకే అండి, వృత్తికి ప్రవృత్తికి మధ్య తేడా మీకు తెలియాలి. అది తెలియకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సరే, మీరు క్రైస్తవ వేదాంత ప్రచారకుడు అన్నారు కాబట్టి ఆ వేదాంతం అంటే ఏమిటి సార్? వేదాంతం అంటే ఏమిటి సార్? కాదు సార్, వేదాంతం మీరు అన్న మాటలోంచి అడుగుతున్నాను సార్. నేను మీరు అన్న మాట నుంచి అడుగుతున్నా. వేదాంతం సార్ ఆయన అన్న మాట. వేదాంతం అంటే ఏమిటో చెప్పమానండి. విజయ్ కుమార్ గారు, వేదాంతం అంటే ఏంటో అడగండి. రైట్, సరే విజయ్ కుమార్ గారు. క్రాంతికారి మీకు ఇది న్యాయం కాదు. నేను ఇంకా ఆయనతో మాట్లాడకుండా మీరు ఎవరో న్యాయం కాదు. మీరు నా విషయంలో మొదటి నుంచి కూడా పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. లేదండి, నాకు ఎవరి పట్ల పక్షపాతం లేదు, నేను క్లియర్ గా చెప్తాను. ప్రాపర్ గా నన్ను ప్రశ్నలు అడగలేదు, అడిగిన దానికి కూడా నన్ను సమాధానం చెప్పాలి. తప్పకుండా అండి, నేను సరే వెయిట్ చేస్తాను, వింటాను. ఆయన చెప్పే ప్రతిదీ వింటాను ఇవ్వండి. అయినా మేము గౌరవం ఉంది. ఇప్పుడు నేను విజయ్ కుమార్ గారు మీరు చెప్పేది వింటా ఇవ్వండి. ప్రమేయం లేకుండా మరలా ఇప్పుడు లలిత్ కుమార్ గారికి మీరు ఫోన్ ఇచ్చారు, అది న్యాయం కాదు. నేను ఫోన్ ఇవ్వలేదండి, తను మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఆయనతో మాట్లాడుతాను తర్వాత, రైట్. కానీ ఇంటర్వ్యూలో అయితే వద్దు. ఇంటర్వ్యూలో సరే, ఓకే, డైరెక్ట్ గా మాట్లాడేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా సార్ ఇంటర్వ్యూలో? షూర్ తప్పకుండా. 1+1 ఇంటర్వ్యూ పెడితే మీరు రాగలుగుతారా మరి? తప్పనిసరిగా వస్తానండి. ఒకటి, నేను ఆయనతో మాట్లాడాను. నరేష్ కుమార్ డేట్ ఎప్పుడు వస్తారు అడగండి. ప్యానల్ డిబేట్ లో కూర్చున్నా, మీరే పెట్టండి క్రాంతి. రైట్. ఏ డేట్ కి వస్తారండి మీరు? ప్యానల్ డిబేట్ పెట్టుకుందాం. సరే సార్, డేట్ చెప్పరా, ఏ డేట్ కి వస్తారో? తప్పనిసరిగా నేను చెప్తాను క్రాంతి గారు. ఇంటర్వ్యూ అయిపోనివ్వండి, మనం డేట్ మాట్లాడుకుందాం. అదే సార్, అంటే మీరు ఒక మాట చెప్తే తను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నాడు. తనగారు 1+, నేను అతనితో చెప్పాను ప్యానల్ డిబేట్ అని చెప్పాను. నేను అతనితో కరుణాకర్, లలిత్ కుమార్, ఇంకా ఎవరైనా ఉంటే ఉండొచ్చు. సరే, నేను కరుణాకర్ గారు ఉంటాము. విజయ్ కుమార్ గారు వస్తారు అడగండి. ఓకేనండి, నేను కరుణాకర్ గారు ఉంటాము అడగండి. ఎవరు వస్తారు అని అడుగుతున్నాడు కరుణాకర్. ఆయన సిద్ధంగా ఉన్నారు. మాట్లాడతాం సార్, ఏమీ మాట్లాడుకోకుండా మనం ముందుకెళ్ళాం కదా. అయ్యో, మేము ఓపెన్ గా ఇప్పుడు నేను కరుణాకర్ గారిని అడగకుండా ఆయన తరఫున కూడా నేనే చెప్పాను మా సోదరుడు గురించి. అలాగేనండి, నేను మాట్లాడదాం. ఎవరు లలిత్ కుమార్ గారు, మనం మాట్లాడుకుందాం. క్రాంతి గారి సమక్షంలోనే మాట్లాడదాం. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మీ పట్ల మా పక్షపాతం ఏం లేదు. ఓకే, సో మొత్తానికి విజయ్ కుమార్ కూడా రెడీగా ఉన్నారు మీతో చర్చించడానికి. మరి రెడీగా ఉన్నానని చెప్పారు. రెడీ అవ్వటానికి రెడీగా ఉన్నానని చెప్పడానికి తేడా ఉంటుంది కదా. రెడీగా లేరంటారా మీరు? రెడీ అయిన రోజు మాట్లాడుకుందాం. నీకు ఇప్పుడు ముందు తొందరపడటం ఎందుకు? మొత్తానికి విజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి అంశాలలో అయితే తను డిబేట్కి సిద్ధము అని అన్నట్టుగా మాట్లాడాడు. మీరు కరుణాకర్ సుగుణ గారిని తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. తన నుంచి ఇంకో పాస్టర్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఎవరు వచ్చినా పర్లేదండి, పాస్టర్ ఇస్ ఎ పాస్టర్ అంతే. కాకపోతే అట్లీస్ట్ ఆ వచ్చిన ఇద్దరు పాస్టర్లు అయినా సరే తెల్లారు వెళ్ళిపోయి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈడికి బైబుల్ తెలియదు, ఆడికి బైబుల్ తెలియదు అని ఒకరినొకరు విమర్శించుకోకుండా ఉంటే చాలు. ఓకే, అంటే వాళ్ళు ఒక మాట మీద ఉండాలి అని అంటారు. అంతే, వాళ్ళకే మీరు సజెషన్ చేస్తున్నారు అంతే. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. ముందుగా కల్వారి సతీష్, వ్యాపారి. బ్రదర్ అనిల్, చీటర్. కేఏ పాల్, కామెడియన్. జాన్ పాల్. ఇది ఎట్లా చెప్పాలి, 1 wordలో చెప్పడం అంటే కష్టమైపోద్దండి. ఎందుకంటే మీ డిబేట్ చూసిన తర్వాత నాకు మీతో జరిగిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒపీనియన్ మారిపోయింది. ఎప్పుడైతే అయినా సైన్స్ ఏముందండి, సైన్స్ ఏదైనా చెప్పుద్ది, బైబిల్లో ఉన్నది చరిత్ర అన్నారు. అంత జ్ఞానికి నేను ఏం బిరుదిస్తా? సైన్స్ అబద్ధం, నా బైబిల్ చరిత్ర అని చెప్పిన జ్ఞానికి నేను ఏం మాట్లాడాలి 1 wordలో? ఓకే, విజయ్ కుమార్ పాస్టర్ తన గురించి చాలా చెప్పుకున్నాడు. కిక్ బాక్సర్ అన్నాడు, టైలరింగ్ అన్నాడు, చాలా చెప్పాడు. పాస్టర్ అయితే కాదు. విజయప్రసాద్ రెడ్డి, బ్రిలియంట్ చీటర్. కరుణాకర్ సుగుణ, డియరెస్ట్ ఫ్రెండ్. రాధా మనోహర్ దాస్, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, వైష్ణవ ఆచార్యులు. కిరణ్ పాల్, సాఫ్ట్ కోర్ చీటింగ్. పెద్దపల్లి ప్రవీణ్ కుమార్, ఓపెన్ చీటర్. అమ్మతేజ, డబుల్ చీటర్. లలిత్ కుమార్, సెల్ఫ్ మేడ్, సనాతనవాది. క్రాంతి, సూపర్ జర్నలిస్ట్. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.